మెతుషెలోని కలిగిన తరువాత 300 ఏళ్ళు మరోసారి తరల వంచి చదవబడిన వాక్యం నుంచి మాతో మాట్లాడమని మీ వద్దకు వస్తూ ఉండగా సూటిగాను తేటగాను స్పష్టముగాను మాతో మాట్లాడి మా మధ్యలో మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం పొందుకొనమని సమస్త మీ పేరిట ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. నాకు కూడా పెట్టావా? దేవుని నామానికి మహిమ. ఒకసారి మన యోధా పత్రిక 14వ వచనం చూద్దాం. యోధా పత్రిక 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా, కొంచెం చదువుతారు నాతో పాటు. తర్వాత ఆమేన్. ఆమేన్. చాలు, సరిపోతుంది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీని గురించి ప్రవచించి ఇట్లా నేను. ఆమేన్. మరి ఈరోజు మన అంశం ఏంటంటే, మరి ప్రభు చిత్తమైతే కొంచెం వినటానికి కష్టంగా ఉన్నప్పటికీ కొంచెం లోతుకి పోదాం. మనం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వెళ్దాం. ఇంతసేపు కూర్చున్నారు కాబట్టి ఇంకొక 2-3 గంటలు కూర్చోండి, ఎక్కువసేపు అక్కర్లేదు. మీకు బలమైన భోజనం మాత్రం ఇస్తాను నమ్మకం దేవుని కృపను బట్టి. ఎందుకంటే బిర్యానీ రోజు తినము, కానీ బిర్యానీ దొరికినప్పుడు ఏం చేస్తాం? రోజు కన్నా కొద్దిగా ఎక్కువ తింటాం, అవునా? అలాగే ఈరోజు కొద్దిగా ఎక్కువ తినాలని నేను కోరుకుంటున్నాను మీరు. ఎందుకంటే అది అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ముందు కూర్చున్నాడు కదా. ఎప్పుడన్నా మేము ఎక్కడికైనా తినడానికి వెళ్తే ఇంకొంచెం తినండి, ఇంకొంచెం తినండి, ఇంకొంచెం తినండి అంటూ ఉంటాడు ఆయన. మమ్మల్ని వదిలిపెట్టాడు. అందుకని ఈరోజు నాకు దొరికింది అవకాశం, ఇంకొంచెం తినండి అంటాను నేను కూడా. సరిపోద్ది కదా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన అంశం ఏంటి? మీరే చెప్పాలి త్వరగా, నాకు గట్టిగా చెప్పండి కొంచెం. హానోకు ఒక ప్రవక్త ఎలా అయ్యాడు చెప్పండి. నేను చదివాం. ప్రవక్త అంటే ఎవరు? ప్రవక్త అంటే 2 రకాలుగా ఉన్నారు. ఒక మాట చూద్దాం. ద వన్ హూ ప్రొఫెసైస్, ఎవరైతే ప్రవచనము ప్రవచిస్తారో వాళ్ళని ప్రవక్త అంటాం, అవునా? అయితే ప్రవక్త అంటానికి కారణం ఏంటంటే, ప్రవచించిన ప్రతి ఒక్కరు ప్రవక్త గారు. ఆ ప్రవచనము దేవుడి నుంచి వస్తాడు ప్రవక్త అంటారు. ఆమేన్. ఎందుకంటే బైబిల్ అంటుంది ప్రవక్తలో నుంచి ప్రవచనం పుట్టదు, ప్రవచనం దేవుళ్ళలోంచి పుడుతుంది. దేవుళ్ళలోంచి పుట్టిన ప్రవచనము ప్రవక్తలోంచి బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన ప్రవచనము ప్రవచించమని చెప్పింది దేవుడు కాబట్టి ఆ ప్రవచనాన్ని నిరర్ధకము చేయకుండా నెరవేర్చడము దేవుడు యొక్క బాధ్యత అయి ఉన్నది. కాబట్టి ఆ ప్రవచనం ఇప్పుడు ఎవరిది? ప్రవక్తదా? ఏషయ్యదా? హానోకుదా? కానే కాదండి. ఎవరిదా ప్రవచనం అంటే? దేవునిది. ఈ కాల ప్రవక్త అంటున్నాడు. ప్రవక్త అంటే ఎవరంటే వాక్యానికి నిజమైన తర్జుమాదారుడు. సొంతగా ఆయన ఏం చెప్పడు, ఆయన చెప్పింది మనకు అర్థమయ్యేలా చెప్తా, అదే ప్రవక్త అంటే. దేవుని యొక్క వాక్యము వ్యక్తపరచబడిన దేవుడి యొక్క ఆలోచనలే వాక్యం. మనకు తెలియచేయబడిన మర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని వివరించేవాడే ప్రవక్త. కొత్తవి చెప్పడు, ఉన్నవి మనకు వివరిస్తాడు, అంతేనా? లేని మనకి ఎప్పుడు చెప్పడు. మనం ఎక్కడైతే వదిలేసామో, దాటిపోయామో, పొరపాటు పడ్డామో వాటిని మనకి పూర్తిగా వివరించి మన క్రమంలో పెట్టేవాడు దేవుడు యొక్క ప్రవక్త. ఆమేన్. ఎందుకు మనము ప్రవచనమును అంత శ్రేష్టంగా తీసుకుంటామంటే, ప్రొఫెసీ కమ్స్ ఫ్రమ్ గాడ్. ప్రవచనం అనేది దేవుడి దగ్గర నుంచే వస్తుంది. రెండోది, ద వన్ హూ రివీల్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమును మనకు బయలుపరిచేవాడు ప్రవక్త. ఆల్రెడీ వాక్యం రాసింది కదా, మళ్ళా దాన్ని బయలుపరచడం ఏంటి? ఈ కాల ప్రవక్త అంటున్నాడు. ప్రకటన గ్రంథం అంతా చిహ్నాలతో రాయబడింది అన్నాడు. అంటే బొమ్మలతో ఉన్నది. ఒక గుర్రం బొమ్మ, తెల్ల గుర్రము, నల్ల గుర్రము, ఎర్ర గుర్రము, పాండురంగు గుర్రము, వాడి చేతిలో బాణం ఉంది, కత్తి ఉన్నది, కిరీటం ఉన్నది, ఇలాగున్నాయి. అన్ని బొమ్మలు.
బొమ్మ చూసి ఏమంటే ఈ తెల్లగూరం నల్లగూరం ఎర్రగూరం అంటున్నాం. అయితే ఎర్రగూరం ఏంటి, తెల్లగూరం ఏంటి, నల్లగూరం ఏంటి, అది మనకి చెప్పేవాడు ప్రవక్త. ఏమా అంటే అక్కడంతా ఏంటి, గుర్తుల రూపంలో ఉన్నది, ముద్దల రూపంలో ఉన్నది. దాన్ని లోపల ఏముందో వివరించి చెప్పేవాడు ప్రవక్త అయి ఉన్నాడు. అంటే కరెక్ట్గా మాట్లాడితే ప్రవక్త అంటే చేసే పని ఏంటంటే దేవుడు ఒక ఆలోచన లోపలికి వెళ్ళి అక్కడి నుంచి మన కాలానికి ఏం కావాలో తీసుకొచ్చి మనకి ఇచ్చేవాడు ప్రవక్త. ఏమా సో ఇంకో ఆమోసు 3:7 మీకు అందరూ తెలుసండి బాగా. ఏంటండి అది? దేవుడైన యెహోవా తాను సంకల్పించిన దాన్ని తన ప్రవక్తలైన తన దాసులైన ప్రవక్తలకు తెలియచేయకుండా ఏమీ చేయడు. అంటే ఇప్పుడు దేవుడు మొట్టమొదటిగా ఆయన ప్రవక్తల దగ్గరికి తీసుకెళ్ళాలి, వాక్యాన్ని వారు మనకి ఇవ్వాలి. అవునా? ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎవరి గురించి? హానోకు ఒక ప్రవక్త ఎలాగాయను. హానోకు ఒక ప్రవక్త ఎలాగయ్యాడంటే, ఇప్పుడు హానోకు ప్రవక్త అవ్వాలంటే ముందు హానోకు దగ్గరికి దేవుడు రావాలి. 2, హానోకుకి దేవుడు వాక్యం ఇవ్వాలి. ఆ వాక్యము మర్మంతో ఉన్నదై ఉండాలి. ఆ మర్మాన్ని హానోకు మనకు చెప్పాలి. ఇప్పుడు హానోకు చెప్పిన మర్మం ఎవరికి అర్థమవుతుంది? అందరికి అర్థం కాదు. అవునా? ఎవరికి అర్థమవుతుందంటే ఏ కాలపు ప్రజల కొరకైతే హానోకు పిలువబడ్డారో ఆ కాలంలో ఉన్న పిలువబడిన ప్రజలకి అది అర్థమవుతుంది. ఆమె చెప్పగలమా ధైర్యంగా? నిజమేనా? ఇప్పుడు మనం కూడా ఒక ప్రవక్త ఉన్నాడు అంటున్నాం, మరి ఉంటే ఆ ప్రవక్త చెప్పేది మనకు అర్థం అవ్వాలి, లేకపోతే ఆయన మనకు ప్రవక్త కాడు. మనము పిలువబడిన ప్రజలము కాము. అంతేనా? దీనికి కూడా ఆమె చెప్పొచ్చు మనం, ఎందుకంటే ధైర్యం ఉంటే చెప్పేస్తాం మనం ఏమంటే. ఇక్కడ గమనించండి, ఒక మాట తీసుకుందాం. దేవుడు తన బైబిల్ని మొత్తము 3 చోట్ల రాయించాడు. ఈ కాలం వర్తమానం చెప్పినట్టుగా మనకి ఎన్ని బైబిల్ ఉన్నాయంటే 3 ఒకటే బైబిల్. అయితే మీరు గమనిస్తే దేవుడు తను రాసిన మొట్టమొదటి బైబిల్ని ఎక్కడ పెట్టాడంటే ఆకాశంలో, నక్షత్రాల మధ్యలో, పాల పొంతల్లో, లేదంటే నక్షత్ర అంతరిక్షంలో పెట్టున్నాడు. అది ఎలాగా మీకు తెలుసు. హిందువులు లేకపోతే హిందువులు కోపం వస్తే మళ్ళీ ఎందుకు కానీ బేపనోళ్ళ గురించి అంట నేను, ఎందుకంటే నేను కూడా ఉన్నా కదా ఇప్పుడు కోపం రాదు ఎవరికి. దాంట్లో బేపనోళ్ళు మనం పుట్టగానే ఏం చేస్తారు? ఫస్ట్ ఏ పాదం, ఏ నక్షత్రం, ఏ రాశి చెప్పాలి మనకి. వాళ్ళు నక్షత్రాలను చూసి ఒకదాన్ని తయారు చేస్తూ దాంట్లో వచ్చి మనం చెప్తున్నారు. అయితే అసలు నక్షత్ర శాస్త్రం ఎవరికి తెలుసు అంటే ముందు ప్రభువైన యేసుక్రీస్తుకు తెలుసు అది నక్షత్ర శాస్త్రం. ఇప్పుడు దాని ప్రకారం గమనిస్తే యేసుక్రీస్తు మొట్టమొదటిగా పుట్టినప్పుడు ఆయన ఎలాగ పుడతాడని బైబిల్ చెప్పినది, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. అంటే ఇప్పుడు ఆయన మొట్టమొదటిగా ఏ రాశిలోంచి రావాలి? కన్యక రాశిలోంచి రావాలి. అవునా? మొదటి రాశి కన్యక రాశి, చివరి రాశి ఏంటి? సింహరాశి. ఇప్పుడు మరి ఆయన ఏ గోత్రం రావాలి? ఏదో గోత్రపు సింహరాశిలోంచి రావాలి. మరి ఇప్పుడు గోత్రాలు ఎవరికి తెలుసు? స్తోత్రాలే కాదు, గోత్రాలు కూడా తెలియాలి మనకి అప్పుడప్పుడు. కారణం ఏంటంటే దేవుడు మనల్ని అక్కడి నుంచి ఇటు తీసుకుని వచ్చాడు, మనకి ఇది అర్థమయ్యేలాగా చేశాడు. అయితే దేవుడు మొట్టమొదటిగా ఆయన బైబిల్ని అక్కడే పెట్టాడు. మీరు చూడండి, కన్యారాశి అన్నాం, సింహరాశి అన్నాం, దీనికన్నా ముందు దాన్ని క్యాన్సర్ అంటాం మనం ఇప్పుడు ఉన్న దాన్ని. ఏం రాశి అంటే ఇది క్యాన్సర్. క్యాన్సర్ అంటే జబ్బు అనుకున్నారు, కాదండి. క్యాన్సర్ అంటే వృశ్చిక రాశి. వృశ్చికం అంటే అది ఏంటది? గట్టిగా చెప్పండి, చెప్పేది బలంగా చెప్పండి కొంచెం. తేలది, దాన్ని క్యాన్సర్ అంటాం మనం. వృశ్చిక రాశి. ఇప్పుడు మనం ఉన్నది అది. ఇప్పుడు నేను చెప్పట్లేదు, ఈ కాల ప్రవక్త అంటున్నాడు, ద ఫ్యూచర్ హోమ్ ఆఫ్ ది హెవెన్లీ బ్రైడ్ గ్రూమ్ అండ్ ది ఎర్త్లీ బ్రైడ్. భూమి మీద ఉన్న పెళ్లి కుమార్తె భవిష్య గృహం అనే వర్తమానంలో ఆయన మాట్లాడితే ఇలాగ అంటున్నాడు, సో ద సెకండ్ కమింగ్ జస్ట్ బిఫోర్ దెర్ ఈస్ అ క్రాస్డ్ ఫిషెస్ విచ్ ఈస్ ద క్యాన్సర్ ఏజ్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ నౌ. ఇప్పుడు మనము జీవిస్తున్న ఈ కాలమే ఆ కాలము, క్రీస్తు యొక్క 2వ రాకడ కాలము. ఈ కాలం మనం జీవిస్తున్నాం. దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. గాడ్స్ ఫస్ట్ బైబిల్ వాజ్ ఇన్ ద స్కైస్, ద జోడియాక్. దేవుడు యొక్క మొట్టమొదటి బైబిల్ ఎక్కడ పెట్టాడంటే పైన రాష్ట్రంలో పెట్టాడు. రాష్ట్రాలు మనం ఇంగ్లీష్లో జోడియాక్స్ అంటాం. ఆయన అక్కడ పెట్టాడు, ఆకాశంలో రాష్ట్రం లోపల పెట్టాడు. ద ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ది జోడియాక్ ఈజ్ ఎ వర్జిన్. రాష్ట్రంలో మొదటి రాశి కన్యా రాశి, రాష్ట్రంలో చివరి రాశి సింహరాశి. ఇప్పుడు యేసుక్రీస్తు మొట్టమొదటికి వచ్చినప్పుడు ఆయన కన్యక గర్భవతి కుమారుని కనును అంటే ఏ రాశి నుంచి రావాలి? ఇప్పుడు మరి అదంతా ఎక్కడ రాసి ఉన్నది? మొదటి బైబిల్లో ఉన్నది. మొదటి బైబిల్ ఎక్కడుంది? ఆకాశంలో. అయితే మనం ఏం చేస్తామంటే ఆ మొదటి బైబిల్ని చదవలేకపోతున్నాం. అందుకే దేవుడు 2వ బైబిల్ రాయించాడు. మొదటి బైబిల్ ఆయనే రాశాడు.
రెండో బైబిల్ ఆయన చెప్పాడు, రాయమన్నాడు. మరి రెండో బైబిల్ దగ్గరికి వద్దాం, అంటే మన అంశం దగ్గరికి వెళ్ళాలి కదా, కొంచెం త్వరగా వస్తున్నాను నేను. రెండో బైబిల్, దెన్ ద నెక్స్ట్ బైబిల్ వాజ్ ఇన్ స్టోన్ కాల్డ్ పిరమిడ్స్. రెండో బైబిల్ని దేవుడు రాసి పెట్టాడు. అది ఎక్కడ రాశాడంటే రాతి లోపల రాశాడు. ఆ రాతి లోపల రాసిన రెండో బైబిల్ పేరే పిరమిడ్ అన్నాడు. ఏమా చూడండి, గాడ్ రోట్ ఇన్ ద పిరమిడ్స్. దేవుడే పిరమిడ్ లో రాశాడు. ఇఫ్ యూ స్టడీ దెమ్ వాస్ ద ఏన్షియంట్ హిస్టరీస్ అండ్ వాస్, యుద్ధాలను జరిగిపోయిన గత చరిత్రను మీరు చదివినట్లయితే వారు జలప్రలయానికన్నా ముందుగా ఎలాగూ దేవుడు ఈ పిరమిడ్ కట్టించాడని మీకు అర్థమవుతుంది అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ రెండో బైబిల్ రాసింది ఎప్పుడు? జలప్రలయానికన్నా ముందు. అవునా? ఈ రోజుకి ఉన్నది. చాలా మందికి ఈ పిరమిడ్ గురించి పెద్దగా ఆసక్తి ఉండదు. అయితే పిరమిడ్ డాక్టరీన్ కాదు ఇది, పిరమిడ్ సిద్ధాంతం కాదు ఇది. ఈ పిరమిడ్లో దేవుడు హానోకుతో ప్రవచించి పెట్టాడు. ఎందుకు మనం ఇక్కడికి వచ్చామంటే హానోకు ప్రవక్త కదా. ఎలాగ ప్రవక్త అయ్యాడంటే ఇదిగో ఈ బైబిల్ వల్ల ఆయన ప్రవక్త అయ్యాడు. ఇది బైబిల్ అంటున్నారు, ప్రవక్త అంటున్నాడు, ప్రవచనం అంటున్నాడు. ఇంతకీ హానోకు ప్రవచించిన పుస్తకం బైబిల్ లేదు కదా. అవునా? ఏషియా పుస్తకం ఉందా? ఉన్నది. ఇర్మియా, దానియేలు, మేకా, మలాకి అందరే ఉంది. మరి హానోకుది లేదే. హానోకుది ఈ బైబిల్లో కాదు, దీనికన్నా ముందు బైబిల్, మనం చదివే బైబిల్ కాదు, దీనికన్నా ముందు బైబిల్ రాశాడు. అందుకని మనకు దొరకట్లా. అయితే యోధాపత్రి అదే చెప్పాడు కదా, హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి, అంటే హానోకు ప్రవచనాలు ఉన్నాయి. అయితే బైబిల్ చెప్తే ఉన్నట్టే కదా. మరి హానోకు ప్రవచనం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ రెండో బైబిల్ ఎక్కడుందో మనకు అర్థమైంది. మొదటిది ఆకాశంలో, రెండోది పిరమిడ్లు, మూడోది ఎక్కడుంది? మీ దగ్గర ఉందా మూడో బైబిల్? ఇప్పుడు దేవుడు రాసిన బైబిల్ మీ దగ్గర ఉన్నది. జాగ్రత్త చూద్దాం. ద థర్డ్ వాజ్ రోట్ ఆన్ పేపర్. అది పేపర్ మీద రాయబడింది. ఫర్ ది గ్రేట్ స్మార్ట్ ఇంటెలెక్చువల్ వరల్డ్ టు కమ్. రాబోయే జ్ఞానయుక్తమైన సమయస్ఫూర్తి కలిగిన లోకము కొరకు రాయబడింది ఈ బైబిల్. ఇప్పుడు మనది ఏ బైబిల్ అయితే? ఇది జ్ఞానుల కొరకు రాయబడిన బైబిల్ మీ దగ్గర ఉన్నది. మరి బైబిల్ ఏమంటాను? దేవుడు ఒక మాట అన్నాడు, ఆయన జ్ఞానులకును వివేకులను మరుగుపరిచి. ఇప్పుడు మనం ఎవరో చెప్పండి. జ్ఞానువా? నీకు దీంట్లో ఏమి తెలియదు. నాకు ఏమి తెలియదు అనుకున్నావా? దేవుడు నీకు తెలియజేస్తాడు. ఇంతేనండి దేవుడి దగ్గర సిద్ధాంతం. ఆయన దగ్గర చాలా సింపుల్గా ఉంటుంది. ఏదైనా కూడా నాకు ఏమి తెలియదు ప్రభు అంటే మొత్తం చెప్తాడు. నాకు తెలిసిన అడిగామా, తెలిసినా కూడా చెప్పడం. ఎట్లాగుంటుంది? ఒకసారి శాస్త్రుల పరిస్థితి అని అడిగారు. యేసుక్రీస్తు వాళ్ళు ఊరకొరనే కదిలిస్తారు, ఎటుపోయినా కదిలిస్తున్నారు. వీళ్ళగా వీళ్ళకి ఒక ప్రశ్న వేసి వదిలేద్దాం, ఒక ప్రశ్న వేసాడు వాళ్ళకి. ఆయన వెళ్ళిపోయి ఒక మాట అడిగారు, అయ్యా క్రీస్తు ఎవరు కుమారుడు అన్నాడు. వాళ్ళు ఏమన్నారు? ఆయన దావీదు కుమారుడు కదా అన్నారు. మరి దావీదుకి ఆయన కుమారుడైతే మరి దావీదు ఆయన ప్రభు అని ఎలాగంటున్నాడు? అంతే, పిన్ డ్రాప్ సైలెంట్ అక్కడ. మళ్ళీ ఆయన సిలువ మీదకి వెళ్ళేదాకా ప్రశ్న అడగలేదు ఆయన వాళ్ళు, మళ్ళీ కదిలించలేదు. ఇప్పుడు సమాధానం తెలియదా? తెలుసు. చెప్పలేదా? చెప్పలా. పిలాతు ఒకసారి ఒక బయటగా అడిగాడు, అయ్యా నువ్వేనా యూదులు రాసివి? ఇప్పుడేం చెప్పాడు ఆయన? తెలియదన్నాడా? తెలుసన్నాడా? అవునన్నాడా? కాదన్నాడా? పిలాతుకి అర్థం కాలే, కానీ ఆయనకి అర్థమైంది. నువ్వు అన్నట్టే అన్నాడు. అంటే ఇప్పుడు పిలాతు ఎలాగ అడిగాడు? అనుమానంగా అడిగాడు. అందుకే అనుమానంగా సమాధానం చెప్పాడు. యేసుక్రీస్తు ఎప్పుడు అలాగే ఉంటుందండి. ఆయన అస్సలు మొహమాట పడ్డు. మనం ఎలాగ అడిగాం అలా చెప్తాడు. నాకు ఏమి తెలియదుకున్నా మొత్తం నీకే చెప్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. నాకు తెలిసి బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కళ్ళు వచ్చాక అందరూ వెళ్ళేశారు, దూరంగా పెట్టారు, ఊర్లోంచి పంపించారు, ఇంట్లోంచి పంపించారు, గ్రామంలోంచి పంపించారు, అసలు రాజ్యం నుంచి బయట పంపించారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎత్తుక్కుంటే వాడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నీకు దేవుడి కుమారుడు ఎవడో తెలుసా అన్నాడు. వాడు, అయ్యా ఆయన ఎవడో నాకెట్ట తెలుస్తా అన్నాడు. నీతో మాట్లాడేది నేనే అన్నాడు. పిలాతుకు చెప్పలా, కైపాకి చెప్పలా, శాస్త్రులకు చెప్పలా, ప్రధాన యాజకులకు చెప్పలా, సద్దూకీలకు చెప్పలా, ఎవరికి చెప్పలా. ఈయన ఎత్తుక్కుంటే ఒకటి దగ్గరికి పోయి నేనే దేవుడి కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఎలాగ ఉండాలి? అట్లాగుంటే ఆయన మనకు కూడా సమాధానం చెప్తాడు. దేవుని ప్రతి వాక్యం మనతో మాట్లాడుతుంది, ప్రతి మాట మన హృదయాలను తాకుతుంది. వినయము కలిగి ఉంటే, విధేయత కలిగి ఉంటే, లోబడే గుణం మన దగ్గర ఉంటే దేవుడు మనతో మాట్లాడకుండా వెళ్ళడు. ప్రైజ్ ది లార్డ్.
కొంచెం ముందుకు వెళ్తాను మీ మధ్యలో ధైర్యం చేసి. అదే వర్తమానం, కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గాడ్ అండ్ సాతాన్ అని వర్తమానం. అపవాదికిను సాతానికిను దేవునికి మధ్యలో గొడవ, వర్తమానం పేరు. ఇప్పుడు అదే కదా జరిగేది, అదే కదా వర్తమానం. ఇప్పుడు దేవుడికి అపవాదికి మధ్యలో గొడవ, దాంట్లో మనం ఉన్నాం. ఇదే వర్తమానం, ఆది కాడి నుంచి ప్రకటన దాకా మొత్తం ఇదే. అసలు గొడవ మంది కాదు, ఎవరిది గొడవ? దేవుడికి మధ్యలో మనం ఉంచున్నాం. ప్రవక్త అన్నాడు, ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే అపవాదికి సాతానికి దేవుడికి మధ్యలో ఉన్నామన్నాడు. వాడు సంఘంలో ఉన్న విశ్వాసిని, బోధించే బోధకుడిని, వినే విశ్వాసిని ఒక పక్కనేమో దేవుడు ఆత్మ పట్టుకొని లాగుతా ఉంటే ఇంకో పక్కన అపవాది పట్టుకొని లాగుతున్నాడు అన్న. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? చెప్పన ఎటు వెళ్తాం మనం? నువ్వు ఎటే భాషకు చూపిస్తే అటు పక్కకి వెళ్తావు. నువ్వు వాక్యమే భాషకు చూపించావు, ఇటు పక్కకి వెళ్తావు. అపవాది చూపించావు, అటు పక్కకి వెళ్తావు. కాబట్టి నువ్వు ఎలాగ ఉండాలంటే యథార్థంగా ఉండు. యథార్థంగా ఉంటే అపవాదిని లాగలేడు. ఎప్పుడు గమనిస్తాడు, అపవాది తప్పులే చూపిస్తాడు, దేవుడు తప్పులు సరి చేస్తాడు. ఏమే, అపవాదిని పాపి అంటాడు, దేవుడు నా కుమారుడా కుమార్తె అంటాడు. తేడా ఏంటంటే వాడిలో ఉన్న లోపాన్ని మాత్రమే ఎత్తి చూపిస్తాడు, దేవుడు ఎత్తి చూపించాడు. ఎత్తి చూపించి సరి చేసిపోయేవాడు దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మనిచ్చిన మనం సరిచేయటానికి, నిజమైన ప్రేమను దేవుడు మనకి ఇచ్చింది మనల్ని సరిచేయటానికి. సరిచేసే ప్రేమ నిజమైన ప్రేమ అయి ఉన్నది. దేవుడి నమ్మానికి మహిమ. ఇక్కడ ఒక వర్తమానంలో మాట ఉన్నది. Enoch, the great prophet who prophesies of the Lord coming. ఏంటంటే అది కొంచెం తెలుగులో చెప్తారు ఎవరన్నా? ఈనోక్ ప్రవక్త ప్రభు యొక్క రాకడ గురించి ప్రవచించాడు అంటున్నాడు. ఎవరి గురించి? ఇప్పుడు ఆనోకు ప్రవచనం ఎవరి గురించి వినబడలేదండి? రాకడ గురించి. అంటే ఏ కాలం సంబంధించింది? మన కాలం, లేకపోతే నా కాలం. మీరు ఒప్పుకోవట్లేదు కదా, అందుకే నా కాలం అంటున్నా. ఎవరి కాలం ఇది? నా కాలం. ఇప్పుడు ఆ ప్రవచనం ఎవరికి? ఇప్పుడు హానోకి ఎవరికి ప్రవక్త? అది ఆ కాలంలో నేను ఉన్నాను కాబట్టి ఆయన నాకు ప్రవక్త. ఆయన లేడు కానీ ఆ ప్రవచనం ఇంకా ఉంది, పనిచేస్తుంది. ఈ కాల ప్రవక్త రంగమే చెల్లిపోయాడు 65లో, కానీ ఆయన ప్రవచనం ఇంకా పనిచేస్తుంది కాబట్టి ఆయన నాకు ప్రవక్త అయి ఉన్నాడు. కాపరి ప్రభు యేసుక్రీస్తు. ప్రవక్త ఎప్పుడు నీకు కాపరి కాడు, దేవుడు నీకు కాపరి. ప్రవక్త ప్రవచనం నీకు చెప్పి వెళ్ళటమే, ఆ ప్రవచనం చెప్పించేది, చెప్పాక నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు. అలాగే హానోకు రోజు దేవుడు ప్రవచనం చెప్పించాడు. ఆ కాలానికి మాత్రమే కాదు, ఈ కాలానికి కూడా దేవుడు మాట్లాడున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. వాస్ ట్రాన్స్లేటెడ్ రాప్చర్డ్ బిఫోర్ ద ఫ్లడ్. తీర్పు కన్నా ముందే రాకడ గురించి ప్రకటించిన హానోకు ఎత్తబడ్డాడు. అవునా? అదే మాట ఉంది. ఈనోక్ ప్రాఫెట్. నోవాహ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ది జూస్, ద రెమినెంట్ గాడ్ సర్వెంట్. ఇక్కడ నోవాహు ఏమై ఉన్నాడు? నోవాహుని హానోకుని ఆయన పోలుస్తున్నాడు. హానోకు ప్రవక్త అయి ఉన్నాడు. హానోకు ప్రవచించాడు, జలప్రళయం కన్నా ముందుగానే పైకి కొనిపోబడ్డాడు. అయితే నోవాహు ఏమై ఉన్నాడంటే, నోవాహు యూదుల సంఘానికి సాదృశ్యమై ఉన్నాడు. ఇప్పుడు మన నోవాహుని తీసుకొని వధువు అంటానికి వీలు లేదు. ఎందుకంటే ఈ కాల ప్రవక్త అంటున్నాడు, నోవాహు ఓడలో, గట్టిగా చెప్పండి, పాపం ఉన్నది. మరి హానోకులో పాపం ఉంటే ఎత్తబడదు కదా, వధువులో పాపం ఉంటే ఎత్తబడదు కదా. అసలు ఏదైనా తోటలోంచి బయట పంపించింది ఎందుకు? పాపం ఉన్నదనే. ఆ పాపాన్ని దేవుడు సంఘం చేశాడు. పాపం లేకుండా చేసిన వాళ్ళని వధువుని చేశాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? గట్టిగా చెప్పండి కొంచెం. మనం సంఘమా వధువా? ఎక్కడ రావట్లేదు, చప్పుడు రావట్లేదు. వధువు సంఘం అంటారా? అమ్మో, నాకు ఎప్పటికీ భయం. చాలామంది వధువు సంఘం అంటారు. నువ్వు వధువ సంఘమా నీకే క్లారిటీ లేదు. పేరే పెట్టలేకపోతే చర్చికి సరిగ్గా. వధువా సంఘమా తేల్చుకోండి ఈ పూట. ఎవరు? ధైర్యం ఉంటే చెప్పండి, లేదంటే కాముకోనండి. ఎవరు? వధువేనా? అయితే ఇప్పుడు మన సంఘమా? సంఘమా? నీళ్ళు ఇంకా పాపం ఉన్నట్టు ఉందా లేదా? రక్తం కాచి నిజమైతే, ఆ రక్తం నీ కొరకైతే, ఆ రక్తాన్ని అంగీకరించినట్లయితే పాపం నీ దగ్గర పోతుంది. నువ్వు మళ్ళా పాపం చేయకుండా ఉన్నావు అంటే, రక్తంలోని పాపాలు కడిగేసుకున్నావు అంటే అప్పుడు నీ వధువు. ఇప్పుడు మనం ఎవరు అంటే అర్థం ఏంటి? రెండు సంగతులు జరిగి ఉండాలి. ఒకటి, పాపం వదిలేసి ఉండాలి. రెండు, పాపం చేయకుండా ఉండాలి. ఈ రెండిట్లో ఏది ఉన్నా మన దగ్గర మనం వధువు కాదు, ఇంకా సంఘంలోనే ఉన్నాం. ఎలాగంటే ఆశ్చర్యమైన మాట చెప్తున్నాడు ఈ కాల ప్రవక్త. అంటున్నాడు, వారు ఐగుప్తులో ఉండగా వారు దేవుని సంతానమై ఉన్నారు.
వారు ఐగుప్తులోంచి బయటికి కాలు పెట్టాక వారు దేవుని సంఘమై ఉన్నారు. ఏంటది? వారు ఐగుప్తులో ఉండగా దేవుని సంతానము సంఘం కాల. వాళ్ళు ఎప్పుడు సంఘమయ్యారు? బయటికి వచ్చాక. ఇప్పుడు మనము సంఘం ఎంతకాలం? పాపంలో ఉన్నంతకాలం. దీంట్లోంచి బయటికి అడుగు పెట్టాక అప్పుడు వధువు. ఆ సంఘం ఎప్పుడయ్యాము? లోకం నుంచి బయటకు వచ్చాక. సంఘం అంటే బయటికి పిలువబడిన వారు, లోకం నుంచి బయటికి పిలువబడిన వారు సంఘము. ఇప్పుడు మనము పిలువబడిన వాళ్ళం కాదండి, పిలువబడిన వారిలోంచి ఏర్పరచబడిన వాళ్ళు. ఆ తేడా మనకు తెలియాలి. సంఘం అంటే పిలువబడినది, వధువు అంటే ఏర్పాటు చేయబడినది. ఈరోజు మనము పిలువబడిన వాళ్ళ మధ్యలో ఉన్నాం. అయితే మనం ఏర్పరచబడిన వాళ్ళం అయ్యి ఉంటే మనలో లోపం ఉండకుండా ఉండాలి. దేవుని నామానికి మహిమ. అదే వర్తమానంలో గాడ్ సెండ్ హిస్ వర్డ్ బై హిస్ ప్రాఫిట్. దేవుడు తన ప్రవక్త ద్వారా వర్తమానం పంపించాడు నోవాహ్ అనే ఆయనకి. అండ్ వెన్ నోవాహ్ అండ్ ఈనోక్ బిగిన్ టు ప్రొఫెసీ, ఇద్దరిని కలిపి మాట్లాడుతున్నాడు. నోవాహ్ దగ్గరికి ప్రవచనం వచ్చింది, నోవాహ్ దగ్గరికి వాక్యం వచ్చింది, నోవాహ్ దగ్గరికి దేవుడు వచ్చాడు. హానోకు దగ్గరికి ప్రవచనం వచ్చింది, హానోకు దగ్గరికి దేవుడు వచ్చాడు. నోవాహుకు ఒక పని అప్పచెప్పాడు దేవుడు, హానోకు ఒక పని అప్పచెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అండ్ దెన్ జస్ట్ బిఫోర్ ద ఫ్లడ్ స్ట్రక్ వాట్ హ్యాపెండ్? జల ప్రళయానికి కన్నా ముందు ఏం జరిగింది? ఈనోక్ వాస్ వెంట్ అప్. దేవుడు హానోకుని పైకి తీసుకుపోయాడు. నోవాహు వెంట్ త్రూ. నోవాహు ఆ జలప్రళయం గుండా వచ్చాడు. జలప్రళయానికన్నా ముందు ఒక ఆయన పైకి వెళ్ళిపోయాడు, రెండో ఆయన జలప్రళయంలో ప్రయాణం చేసి బయటకు వచ్చాడు. ఇప్పుడు మనం ఎవరు? సరే ఇలా మాట్లాడుకుందాం. రెండు గుంపులు ఉన్నాయి అక్కడ, హానోక్ గుంపు, నోవాహు గుంపు. ఇప్పుడు మనం ఏ గుంపులో ఉందాం? హానోక్ గుంపులో ఉందాం అనుకుంటున్నాం, కానీ మన పనులన్నీ ఎలాగున్నాయి? నోవాహు గుంపులో కూడా వచ్చేలాగా లేవు. కాపాడు మాకు నిజం చెప్పాలి కదా. నోవాహుని ఎంతమంది ఎగతాళి చేశారు? చేశారా లేదా? ఒకవేళ ఇలాగ అనుకున్నాం, ఇప్పుడు మనం ఉన్న ఈ స్వభావంతో, ప్రవక్త అన్న మాటలు మీకు ఆశ్చర్యంగా చెప్తున్నా, ఇప్పుడు మనం కలిగి ఉన్న ఈ స్వభావంతో ఒకవేళ మనం నోవాహు దినాల్లో ఉన్నట్లయితే మనం ఏ గుంపులో ఉండేవాళ్ళం అన్నాడు ఆయన. ఇప్పుడు మనం కలిగి ఉన్న ఇదే స్వభావంతో అప్పుడు ఉంటే వాళ్ళలో ఉండేవాళ్ళం, బయట ఉండేవాళ్ళం? వాళ్ళలో ఉండే అవకాశమే లేదు. కాపాడు మాకు నిజమదే కదా. ఒకవేళ మనం నోవాహు గది లేని మరి మా తీర్పులోకి వచ్చే సంఘం కాదు మేము, హానోకు కాలంలో అంటే ఇంకా మంచిది కదా. ఇప్పుడు మనం కలిగి ఉన్న ఇదే స్వభావంతో హానోకు దినాల్లో మనం ఉంటే మనం హానోకులాగా ఉండేవాళ్ళమా? ఎత్తబడేవాళ్ళమా? వాస్తవం చెప్దామా ఎవరన్నా? నేను ఎత్తబడతానని ఆ కాలంలో కూడా ఉంటే, ఇలాగే ఉంటే ఇప్పుడున్న స్వభావం యాస్టీస్గా నేను కూడా వెళ్ళిపోయి ఉండేవాడిని అనే ధైర్యం ఎంతమందికి ఉంది? ఇదే ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆ దినముల్లో నువ్వు ఉంటే ఏ గుంపులో ఉండేవాడివి? ఒక్కసారి నేను నువ్వే ప్రశ్నించుకో అంటున్నాడు. అప్పుడు కాదండి, ఇప్పుడు మనం ప్రశ్నించుకుందాం. ఎంత మనం ఇంకా మార్పు చెందవలసిన వారమై ఉన్నాము. ప్రజలో అదే వర్తమానం కొంచెం ముందుకు వెళ్తున్నా. ఈనోక్ వాజ్ ట్రాన్స్లేటెడ్, హానోకు కొనుక్కోబడ్డాడు. నోవా సైన్స్ వాజ్ వాచింగ్ ఈనోక్. నోవాకి ఇవ్వబడిన సూచన హానోకుని గమనించటం. అంటే సంఘం ఇప్పుడు ఏం చేయాలంటే వధువుని గమనించాలా. అది సంఘానికి ఇవ్వబడిన సూచన. వధువుకు సూచన ఏంటి? ప్రవచనాన్ని గమనించటం, నెరవేర్పుని గమనించటం. ఇదే ఇద్దరికి తేడా. ఇప్పుడు చూడండి, మన చుట్టూ చాలా సంఘాలు ఉన్నాయి, ఎవరిని విమర్శ చేయటలా. ప్రతి సంఘము మాదే క్యారెక్ట్, మాదే క్యారెక్ట్, మాదే క్యారెక్ట్ అంటున్నది. ఇక్కడికి వచ్చాక మనం ఏమంటామంటే మాది కరెక్ట్ అంటానికి లేదు మనకి. ఇప్పుడు కరెక్ట్ ఏంటి? ఇక్కడ దేవుని వాక్యం కరెక్టు, వర్తమానం కరెక్టు, దాని ప్రకారంగా నువ్వైనా నేనైనా ఉండి తీరాలి. ఇది మన వర్తమానం అంటే. నేను కరెక్టా నువ్వు కరెక్ట్ అనే వర్తమానం లేదండి. నీవైనా నేనైనా వాక్యానుసారంగా ఉన్నామా లేదా అని పరిశీలన చేసుకోవాలి. అంటే దేవుడు మనకి వర్తమానం అంటే వివరించబడిన మర్మము, వర్తమానం అంటే బయలుపరచబడిన వాక్యము, వర్తమానం అంటే సంపూర్ణంగా తెరవబడిన దేవుడి యొక్క ఈ కాలపు వాక్యము. ఇది దేవుడు మన ముందు పెట్టాడు. ఇప్పుడు మనం పోల్చుకోవడానికి అన్నీ మన ముందే ఉన్నాయి. ప్రతి మర్మం మన ముందే ఉంది. పాపం చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, తప్పు చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, తప్పు ఆలోచన చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, యథార్థంగా ఉంటే ఏంటి, ప్రార్థన చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, అన్నీ ఈ కాల ప్రవక్త మనకి బోధించున్నాడు. ఇప్పుడు అన్నీ మన ముందు ఎదురుగా టేబుల్ నిండా మొత్తం పెట్టున్నాయి. నువ్వు దేని ప్రకారంగా ఉంటున్నావో నీ ఎవడో ఇంకొకటి వచ్చి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, స్థానిక సంఘంలో కూడా ఈ మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. ఈ దినముల్లో మనం ఏదైనా ఒక తప్పు కానీ, ఒక పాపం కానీ, ఒక అబద్ధం కానీ, ఒక మోసం కానీ, ఒక దొంగతనం కానీ, ఒక చాడీ చెప్పడం కానీ, ఒక వ్యభిచారం కానీ ఏదన్నా కానీ చేస్తే
అది ఎవరికి తెలియకపోయినప్పటికీ కూడా నువ్వు వర్తమానంలో ఉన్న ఒక విశ్వాసం అయితే నీ లోపల ఒక భయం ఉంటుంది. ఎవరికి తెలియలే నువ్వు చేసింది, అయినా నీకు ఒక భయం ఉన్నది. ఏంటో చెప్పనా భయం? నీకు ఏదో జరుగుద్దో నీకు తెలుసు. అది జరిగినప్పుడు నువ్వంటావు, ఇది నాకు జరగాల్సిందే, నేను చేస్తాను కాబట్టి. అంటే ఏంటి? అది చేసినప్పుడే నీకు ఏదో ఒకటి జరుగుతుందని నువ్వు అనుకోకూడదు, ఒక ఎదురు దెబ్బ నీకు తగులుతుందని నీకు తెలుసు ముందుగానే. కానీ సమస్య ఏంటంటే అది నీకు తెలిసినా కూడా చేయలేకుండా ఉండలేకపోతావు. అది సమస్య. ఈరోజు ప్రతి ఒక్కరిని బాధపడుతుంది అక్కడే. ఇప్పుడు ఈరోజు తప్పు చేసిన వాళ్ళు ఎవరంటే అన్నీ తెలిసిన వాళ్ళే. అసలు తెలియని వాళ్ళు ఏం చేస్తారు? మనకు బాగా అర్థమయ్యే భాషలో ఎక్కువసేపు పోతున్నాం, మనం త్వరగా అవగొట్టుకుందాం. రోడ్డు మీద మనం అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే కాలికి ఏదో ఒకటి తగులుతూ ఉంటుంది, తొక్కిపోతూ ఉంటాం. ఏం చేస్తాం? వినపడలేదండి. అస్సలు చదువుకున్నాడు ఏం చేస్తాడు? పక్కన గడ్డో మట్టో ఉంటే కాలు ఇచ్చి తనేసి వెళ్ళిపోతాడు. బాగా చదువుకున్నాడు ఏం చేస్తాడు? ఏం దొక్కాను ఎందుకు అసలు నేను? ఇది కుక్కదా, ఆవుదా, కోడిదా? చెప్పండి. చదువురాడు ఏం చేశాడు? చేసి ఇది అదే అనుకుంటే వెళ్ళిపోయాడు. కానీ ఈడేం చేశాడు? ఇది దాంట్లో ఏదో తెలియాలి కదా. మరి ఎగ్జామ్ రాస్తాడు, మరి పిహెచ్డీ చేయాలి, దాని మీద పట్టా బేడలు వస్తుంది. నీకు అక్కడితో అయిపోదు. కొంచెం చేత్తో తీసి అయిపోయిందా? ఒక ల్యాబొరేటరీ లాగా పరీక్ష చేసి ఈడే నేనంటే అది తప్పు, దరిద్రము, చండాలమని తెలిసాక ఏం చేయాలా? మనం పాపం విషయం కూడా ఎంతగా చేస్తున్నాం. ఇది పాపం అన్నాక దాన్ని వదిలేసేయడం ఏమిటి? అక్కడ యేసులాగా పారిపోవడం అక్కడి నుంచి. ఎంత త్వరగా పారిపోతే అంత త్వరగా. అసలు ఆశ్చర్యమైన తెలుసా, యోసేపు ఎందుకు భయపడ్డాడంటే అక్కడ ఒక మాట ఉన్నది. పరలోకానికి దేవుడికి భయపడ్డాడు. అంటే యోసేపు కానీ పాపం చేస్తే ఎత్తబాటులో ఉండడని చెప్పి యోసేపు తెలుసు. అంటే యోసేపు ఆలోచన అంతా దేని మీద ఉన్నది? మరి మన ఆలోచన, యోహాను ఆలోచన, హానోకు ఆలోచన, నోవహు ఆలోచన, అందరి ఆలోచన పరలోకం మీద ఉన్నాయి. మన ఆలోచనలు మాత్రం ఇక్కడే ఉంటాయి. దాన్ని దాటి మనం రావాలి. నీకు పాపం అనిపించినా, తప్పు అనిపించినా వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చా. తరచుగా నేను చెప్పే మాట, ఎక్కడ ఏ గృహదర్శనానికి వెళ్ళినా కూడా, నువ్వు బలహీనత వచ్చిందా, నీకేదైనా తప్పో ఒక భారం అనిపించిందా, వెంటనే అక్కడే, పరిస్థితులు చూడకు, ఎక్కడున్నా కూడా ఆలోచించకు, అక్కడే మోకరిల్లి ప్రార్థన చేయంత. నీ శత్రువు కూడా నిన్ను చూసి కాసేపు ఆగుతాడు. ముందు నిన్ను తిడదామని కొడదామని వచ్చిన కూడా కాసేపు ఆగుతాడు. ఎందుకంటే నువ్వు చేస్తే ప్రార్థన, ఒకవేళ ప్రభా నేనేగా తప్పు చేస్తాను క్షమించు, మసపడగా నువ్వు ఆ కన్ఫెక్షన్లోకి రా. ఆ పశ్చాత్తాప, ఆ తప్పును ఒప్పుకునే స్థితికి వచ్చినప్పుడు దేవుడిని నా స్థితి నుంచి లేవనెత్తుతాడు. అది ఏ స్థితి నాకు తెలియదు, నువ్వేం ఒప్పుకున్నావు తెలియదు, కానీ దేవుడు నిన్ను లేవనెత్తగల దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, when Enoch come up missing, ఎప్పుడైతే హానోకు కనబడకుండా పోయాడో, they never know the flood was at hand. హానోకు పైకి వెళ్ళిపోయిన తర్వాత నోవాహుకి వచ్చిన ఆలోచన ఒకటే, హానోకు వెళ్ళిపోయాడంటే ఇక వచ్చేది వరదే. అంటే ఇప్పుడు నీకు ఇవ్వబడిన సూచన ఏంటి? హానోకు ఎత్తబట్టమే నోవాహుకి ఇవ్వబడిన సూచన. అయితే హానోకు సూచన ఏంటి? వాక్యంతో నడవటము. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఉదయం అదే మనకి అక్కడ వర్తమానం, వాక్యంతో నడవటము. వాక్యంతో నడవటం అంటే ఈరోజు మనం చేస్తున్న పని ఏంటి? చర్చికి వచ్చినప్పుడు ఎలాగ వస్తాం? బైబిల్ చేత్తో పెట్టుకొని వస్తాం. మనం ఏమనుకుంటున్నాం? ఇప్పుడు బైబిల్ పెట్టుకొని నడుస్తున్నాం కాబట్టి మనం కూడా హానోకులా నడిచినట్టేనా? హానోకు కాలంలో చేత్తో పట్టుకునే బైబిల్ లేదు. ఇప్పుడు చెప్పండి, హానోకు ఎలా నడిచినట్టు దేవుడితో? ప్రవక్త అంటాడు, దేవుడు చెప్పిన మాటలలో ఒక్క మాటలో ఒక్క అక్షరము కూడా పొల్లు పోకుండా హానోకు చేశాడు అని. ఆమేన్. ఎలాగ దేవుడి రాజ్యం వచ్చిందంటే అదిగో అంత ఈజీగా వచ్చింది. ఎంత ఈజీ అది? దేవుడు చెప్పిన దాంట్లో ఒక్క పొల్లు కూడా పోకుండా మనం చేసేస్తే మన పరలోక రాజ్యం వెళ్ళచ్చు. ఇది సులభం కదా. ఆమేన్. నౌ కాజ్ హి వాస్ కీపింగ్ హిస్ ఐ ఆన్ ఈనోక్. కాబట్టి దేవుడు హానోకు చెప్పింది ఏంటంటే, నోవహు చెప్పింది, నువ్వు హానోకు మీద ఒక కన్నేసి ఉంచు. ఆయన వెళ్ళాడా, నీ పని మిగిలింది అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఇంకో వర్తమానం ఉంది.
ది ఇన్ఫాలిబిలిటీ ఆఫ్ గాడ్ స్పోకెన్ వర్డ్. ఎన్నడూ విఫలము కానీ దేవుడి యొక్క వాక్యం అన్న వర్తమానంలో ఇలాగున్నది. ఈనోక్ బిఫోర్ ద డిస్ట్రక్షన్, ఇఫ్ హీ వాంటెడ్ టు షో ఎ టైప్, హౌ కుడ్ హీ డూ ఇఫ్ హీ డిడెంట్ వాంట్ ఈనోక్ టు డై? ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ మనకి అర్థం కావడం కోసం. ఎందుకని దేవుడు హానోకుని మరణము చెందకుండా తీసుకొని పోయాడు అంటే, దానికి ప్రవక్త మాట్లాడుతా అంటున్నాడు, మనకి దేవుడు ఒక మాదిరి చూపించాలి కాబట్టి, చనిపోకుండా ఒక మనిషిని పైకి తీసుకెళ్ళగలను, నేను చెప్పినట్టుగా ఉంటే నేను ఇలాగ మార్చగలను మనిషిని అని మనకు ఒక సాదృశ్యం చూపించాలి కాబట్టి, ఒక మాదిరి చూపించాలి కాబట్టి, అందుకొరకు హానోకుని తీసుకెళ్ళాడు అంటున్నాడు. ఇప్పుడు హానోకు ఎత్తబాటు ఎవరి కొరకు? మన కొరకే. హానోకు ప్రవచనం అన్నీ మన కొరకే. కాబట్టి ఇప్పుడు ఆది కాండంలో వాస్తవంగా మనం ఎప్పుడున్నాం? 5వ అధ్యాయం మనం మాట్లాడుకుంటుంది. అంటే ఆది కాండం 5వ అధ్యాయం సమయానికే దేవుడు మన గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ముందు నుంచే ఉన్నాడు. మనకి రుజువులకు ఎక్కడ దాకా వచ్చాం ప్రస్తుతానికి, అందుకని ఇది మాట్లాడుకుంటున్నాం. దేవుని నామానికి మహిమ. See, he had to make a translation for him. కాబట్టి దేవుడు తప్పకుండా హానోకుని కొనుక్కోవలసి ఉన్నది. సో God just made a rapture for him. ఒక్కడి కొరకే దేవుడు ఎత్తబాటుని చేశాడు. గొప్ప సంగతి కదా. ఏలియా ఒక్కడి కొరకు, హానోకు ఒక్కడి కొరకు, యేసుక్రీస్తు ఒక్కడి కొరకు దేవుడు ఎత్తబాటుని మనకి ఎలా చూపించాడంటే 3 రకాలుగా చూపించాడు. హానోకు ఎంతకాలం నడిచాడు? 300 ఏళ్ళు. ఏలియా ఎంతకాలం నడిచాడు? నడుస్తూ ఉండగా ఒక అడిగి ఇలా వేయగానే ఒక్కడుగు దూరంలో రథం వచ్చి తీసుకుని పోయాడు. యేసుక్రీస్తు ఉన్న చోటు నుంచే పైకి వెళ్ళాడు. ఆయన 300 ఏళ్ళు, ఈయనేమో ఒక్కడుగు, ఆయనే మొన్న చోట నుంచి. అంటే ఎత్తబాటు ఎలాగుందంటే దగ్గర అయిపోతుంది. నువ్వు వాక్యానుసారంగా ఉంటున్న కొద్దీ చూడండి, వాక్యం క్రీస్తుతో పరిపూర్ణంగా ఉన్నది. ఏలియా ప్రవక్త పరిపూర్ణంగా ఉండదు. ఎంతవరకు దేవుడు ఇచ్చే కాలం అంతవరకే ఉంటుంది. హానోకులో ఎంతవరకు అంతవరకే ఉన్నది. కానీ క్రీస్తు సంపూర్ణం కాబట్టి ఆయన నడవాల్సిన పని లేదు, పరిగెత్తాల్సిన పని లేదు. ఉన్న చోట నుంచే పరిపూర్ణంగా పైకి వెళ్ళాడు. దేవుని నామానికి మహిమ. God had to do in order to make a type out of Enoch. హానోకు రాబోయేదానికి, హానోకులోంచి దేవుడు రాబోయే తరం కొరకు ఒక మాదిరిని మన ముందు ఉంచడానికి హానోకుని తీసుకెళ్ళాడు. అంటే పాత నిబంధనలో దేవుడు చేసిన ప్రతి ఒక్క కార్యము కూడా ఏమై ఉన్నదంటే రాబోయే తరానికి అదొక మాదిరి అయి ఉన్నది. ఏమన్ ఇది మీకు అందరూ తెలుసు. ఇక్కడ ఏం కనిపిస్తుందో ఏంటది? గట్టిగా చెప్పండి. డాలరేనా? ఎన్ని డాలర్స్ అవి? ఒకటే. ఈ డాలర్ మీద ఏం బొమ్మలు ఉన్నాయి? అమ్మా గట్టిగా రాదా? మధ్యాహ్నం అయిందనా? ఏంటది? పిరమిడ్. రైట్. ఇటు పక్కనే ఉన్నది. అది కదా సంగతి. అది మనకి ఏంటంటే అది మనకి జాతీయ పక్షిలాగా మనకి అది. మరి ఇటు పక్కకి వచ్చేసరికి ఇదేం పరదేశ పక్షి. ఇదే ఉన్నది. లుక్ ఆన్ యువర్ $1 బిల్. మీ దగ్గర ఉన్న $1 నోటును చూడండి. ద సీల్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఈజ్ దట్ ఈగల్. అక్కడ అమెరికా దేశ ముద్ర మధ్యలో ఎగురుతున్న పక్షిరాజు బొమ్మ ఒకటి ఉంది అంటున్నాడు. అటు కూడా వెళ్దాం, ముందు ఇటు పక్కకు వద్దాం. వై డస్ ఇట్ సే ఓవర్ దేర్ ఆన్ ది పిరమిడ్ ద గ్రేట్ సీల్? ఆ పిరమిడ్ కింద అక్కడ ఏం రాయబడి ఉన్నదంటే గొప్ప ముద్ర, గ్రేట్ సీల్ అని రాయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఆ పిరమిడ్ ఉంది అమెరికాలోనా ఈజిప్ట్లోనా? మరి అమెరికా వాడు వాళ్ళ డబ్బుల మీద ఎందుకు ముద్ర వేసుకున్నాడు? పిరమిడ్ ఎక్కడ కట్టారు? ఈజిప్ట్లో కట్టారు. అయితే రహస్యమైన తెలుసా? హానోక్ ఈజిప్ట్ వాడు కాదు, పిరమిడ్ ఈజిప్ట్లో కట్టారు. హానోక్ కట్టిన ఈజిప్ట్ పిరమిడ్ని అమెరికా వాడు వాళ్ళ నోటి మీద ముద్ర వేసుకున్నారు. ఇంకా రహస్యం ఏంటంటే మనము దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అంతేనా? ఎక్కడ హానోకు పిరమిడ్, ఎక్కడ ఈజిప్టు, ఎక్కడ అమెరికా వాడు, ఎక్కడ అమెరికా డబ్బులు డాలరు, మనం వచ్చి తాడేపల్లి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. See, why would it be greater here than United States? ప్రవక్త అంటున్నాడు, ఎందుకని ఆ పిరమిడ్ లేకపోతే ఎగురుచున్న పక్షిరాజు బొమ్మ అమెరికా గవర్నమెంట్ కన్నా పెద్దది అంటున్నాడు. ఎందుకని? ద సీల్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్, ద గ్రేట్ సీల్, ద ఐ వాచింగ్. దీంట్లో గొప్ప సంగతి ఏంటంటే ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు కనబట్లేదు. ఆ పైన మీకు వాస్తవంగా గమనిస్తే పిరమిడ్లో పిరమిడ్ అంటారు దాన్ని. ఎక్కడ ఉంది? వెనకాల ఉంది. ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా మీకు అక్కడ పరిపూర్ణ మానవ స్వరూపంలో.
దాంట్లో పైన చిన్నగా కనిపిస్తూ ఉంటుంది, అది కూడా పిరమిడ్. మొత్తం కడితే పిరమిడ్, ఆ మధ్యలో గ్యాప్ వచ్చాక పైన వచ్చే ఆ చిన్న భాగం కూడా పిరమిడ్. ఇప్పుడు ఆ పిరమిడ్లో అక్కడేం రాస్తుందంటే ద గ్రేట్ సీ ద ఐ వాచింగ్, ఒక కన్ను గమనిస్తూ ఉన్నది దాని మీద. మనకి అక్కడ అర్థం కావట్లేదు కదా, ఇవన్నీ బొమ్మలు. ఇప్పుడు మనం అసల్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అసలైన తలరాయి చూసారా? ఈరోజు ప్రపంచం మొత్తం తలరాయి గురించి మాట్లాడేస్తున్నారు. ఎందుకు అసలైన చూసావా అంటే చూడలేదు. అదే కదా, పరిశుద్ధాత్మ గురించి ఊరికి పొద్దున్న సాయంకాలం దాకా మాట్లాడతారు, పొందేవా అంటే సమాధానం ఉండదు. ఒకసారి చూద్దామండి, ఎందుకు ఇతరులు విమర్శించుకోవటం, మళ్ళీ మన టైం అయిపోతుంటే. ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది అది ఉంది కదా, ఇది అసలైనది. ఇది మ్యూజియంలో ఉన్నది, ఇది ఒరిజినల్. దీని దగ్గర దాదాపు ఎవరిని బానీడు అక్కడికి. అది కష్టం మీద ఇబ్బంది మీద మొత్తానికి అయితే ఫోటో మన దగ్గరికి వచ్చింది. ఎందుకంటే కొన్ని మాట్లాడాలంటే కొన్ని రుజువులు మనకు కావాలి కదా, అందుకని తేవాల్సి వచ్చింది. అక్కడ ఒకటి చూడండి, ది సీల్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఈ దట్ ఈగల్. కింద మాట ద గ్రేట్ సీల్ ద ఐ వాచింగ్. ఇక్కడ మనం పైన కన్ను కనిపిస్తుంది అంటున్నాం కదా, వాస్తవంగా కన్ను బొమ్మ ఇది. ఇక్కడ రాస్తుంది గ్రేట్ సీల్ అని. ఇది దేనికి అసలు అక్కడ రాస్తున్నది? గొప్ప ముద్ర అని తలరాయిలో ఉన్న పై భాగం రాస్తుంది. ఇంతకీ తలరాయి ఎక్కడుంది? హానో కట్టిన పిరమిడ్లో పైన ఉంది. ఇంతకీ హానో కట్టిన పిరమిడ్ ఏది? ఇదిగో ఇది ఆ తలరాయి, ఆ కట్టిన పిరమిడ్. అండ్ ద క్యాప్స్టోన్, ఇక్కడ ఒక వర్తమానం ఉన్నది. జీసస్ కీప్స్ ఆల్ హిస్ అపాయింట్మెంట్స్. యేసు క్రీస్తు తాను ఇచ్చిన నియామకాలన్నిటి నిలుపుకొను అన్న వర్తమానంలో 19వ పారాగ్రాఫ్లో ఆయన ఇలా చెప్తున్నాడు. అండ్ ద క్యాప్స్టోన్ దట్ గోస్ అపాన్ ది పిరమిడ్ ఇట్ వాజ్ రిజెక్టెడ్. ఆ తలరాయి ఏదైతే పిరమిడ్ పైకి వెళ్ళవలసి ఉన్నదో ఈ తలరాయిని తోసివేశారు. తర్వాత ఇట్ నెవర్ వాజ్ ఆన్ ది పిరమిడ్ ఇస్ నాట్ టిల్ దిస్ డే. 64 వర్తమానం చెప్తా అన్నాడు, ఇదిగో ఈ దినం వరకు ఇంకా ఆ తలరాయి పెట్టబడలేదు. అక్కడ ఏముంది అదే చెప్పాలి మనం. ఆయన ఏమన్నాడు అక్కడ? ఇట్ నెవర్ వాజ్ ఆన్ ద పిరమిడ్ ఈజ్ నాట్ టిల్ దిస్ డే. ఈ దినం వరకు కూడా అది ఇంకా పెట్టబడలా. ద స్టోన్ ఆఫ్ స్టోన్ దే క్లెయిమ్. ఆ రాయి గురించి ఎవరైతే మనం మాట్లాడుతున్నారో ఆ రాయి ఇంకా అక్కడ పెట్టబడలేదు. ఏ పిరమిడ్ అది? హానోకు పిరమిడ్. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ వెనక్కి వెళ్దాం, ఒకసారి పిరమిడ్ దగ్గరికి పోదాం. పిరమిడ్కి పునాది ఏంటి? వినబడలేదండి. పిరమిడ్కి పునాది. సో ఇలా మాట్లాడుకుందాం. పునాది రాయి ఎవరు? కనబడలేదు గట్టిగా. ముఖ్యమైన రాయి, పునాది రాయి, మూల రాయి, తలరాయి అని ఆయనే. సరే ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుందా? ఆ రాయిని ఏమంటారు? పునాది రాయా మూల రాయి? చెప్పండి నాకు. మూల రాయి అంటే అర్థం ఏంటి? ఇంకా దాటిపోవడానికి వీలు లేదు, నువ్వు అక్కడి నుంచి తిరగటమే. నీ బోర్డర్ అది, నీ ఇంటికి బోర్డరు, నీ స్థలానికి బోర్డరు. అది దాటి నువ్వు కట్టడానికి వీల్లేదు. అది మూలరాయి. ఈ మూలరాయి ఎక్కడ పెడతారు? ఎక్కడ పెడతారు? పునాది రాయి పైన. అంతే కదూ? ఎన్ని మూలలు ఉంటాయి? 4 మూలలు ఉంటాయి. పునాది రాళ్ళు ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఇంటికి పాస్ట్గా తీసుకొచ్చా ఇల్లు కట్టడానికి ఎన్ని వేస్తారు? పునాది రాళ్ళు కింద వేస్తారా? మొత్తం 4 గేపులు వేసేసి ప్లాస్టింగ్ చేసి ఆయన గోడ కట్టి వెళ్తాడా? చెప్పండి మీరు, చెప్పరే మరి ఎవరు? ఒక రాయి వేసి అమ్మయ్య నడుము మెరుగుని వెళ్ళిపోతాడు అక్కడి నుంచే పాస్ట్ గారు. నా వరకు అది అంతే చేస్తున్నాను నేను. అంతే కదూ? అయితే ఇప్పుడు ఇక్కడ ఇది మూలరాయి పెట్టాడు. మూలరాయి అంటే ఏంటంటే నువ్వు దాని లోపలే కట్టాలి, దాటిపోవటానికి వెళ్ళలేదు ఇంకా. అంటే ఇప్పుడు పునాది రాయి ఆయనే, అంటే అడ్డుగుని ఉండే రాయి ఆయనే. ఏమా ఆ పైన కట్టే పునాది వేసిన ఈ ఫౌండేషన్ అంతా ఏమై ఉన్నదంటే అపోస్తలులు ప్రవక్తలదై ఉన్నది. ఏమా పునాది రాయి ఎవరు? పునాది రాయి యేసుక్రీస్తు. పైన కట్టిన ఆ ఫౌండేషన్ మొత్తం ఎవరు? అపోస్తలుల్లో ప్రవక్తల్లో ఉన్న దేవుడు. అపోస్తలుల్లో ఉన్న ఆత్మ,
ప్రవక్తలో ఉన్న వాక్యము, దాంతో దేవుడు ఫౌండేషన్ మొత్తం కట్టాడు. ఆమేన్. ఇప్పుడు ఆత్మైన వాక్యమైన ఒకరినొకరు దాటరు. ప్రజలో ప్రవక్త అంటాడు, వాక్యం ఉన్న చోట ఆత్మ ఉంటుంది, ఆత్మ ఉన్న చోట వాక్యం ఉంటుంది, రెండింటిని విడదీయలేరు అన్నాడు. మరి అదే నిజమైతే క్రీస్తులో మనం ఉంటే మన నుంచి క్రీస్తు నుంచి మనల్ని ఎవరు విడదీయలేడు. వాక్యం మనల్ని గచ్చినదై ఉండదు. కొంచెం ముందుకు పోదాం. ఇక్కడ గమనిస్తే అదేమో మూలరాయి, దాని కింద ఉన్నది పునాది రాయి, ఇదేమో తలరాయి. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మూడు రకాలుగా ఉంటాయి. సొలొమోను దేవాలయం కట్టేటప్పుడు ఒక రాయిని ఇస్తేసారు. ఏం రాయి అది? మూలరాయి కదండి, ముఖ్యమైన మూలరాయి అది. చాలా జాగ్రత్త కొన్ని పదాలు మనం. ముఖ్యమైన మూలరాయి. ఇక్కడ యెషయా గ్రంథము 28-26 ఒక మాట చూడండి. మమ్మీ అందరు నోటికొచ్చు కదా, అలా చెప్తారు ఇది పుస్తకాలు. చదవట్లేదు ఇంకా, తిప్పుతున్నాను, పేపర్ సౌండ్ వస్తుంది. యెషయా గ్రంథము 28-26. ఇరవై 26. పదహారు అనుకుంటా. 28-16 చదవండి అమ్మా. ప్రభువు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాత్రి చేసిన వాడు నేనే, అది పరిశోధించబడిన రాయి. ఏం రాయి అండి అది? అమూల్యమైన రాయి. ఇంకా చదవండమ్మా. అది స్థిరమైన పునాది అయి మూలరాయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏం చెప్తాడు ఆయన? పునాది, అమూల్యమైన రాయి, ముఖ్యమైన రాయి, మూలరాయి అన్నీ ఒకటే. ఇప్పుడు మరి అంటున్నా నేను, మూలరాయి, ముఖ్యమైన రాయి, పునాది రాయి, తలరాయి అన్నీ ఒకళ్ళేనా, ఇద్దరు ఉన్నారా? ఒకళ్ళేనా? ప్రైజ్ ది లార్డ్. సంతోషం. అయితే ఇప్పుడు నేనేమన్నానంటే, ఇక్కడ గమనిస్తున్నాను కదా, ఇది ఏ ఆకారంలో ఉన్నది? ఈ తలరాయి ఏ ఆకారంలో ఉన్నది? బలంగా చెప్పండి, చెప్తే లోపలికి పోవాలి నేను. మీరు చెప్తా లేదు, ఏదో చూస్తున్నాను నేను. ఏ ఆకారంలో ఉన్నది? గట్టిగా చెప్పండి. అంటే ఇప్పుడు తలరాయి ఆకారం ఏంటి అంటే దాని అర్థము తలరాయి తల ఆకారంలో ఉండదు. ఇంత చిన్న విషయం తెలుసుకోలేకపోతున్నాం మనం. ఏంటది? తలరాయి తల ఆకారంలో ఉండదు. మరి తలరాయి ఆకారంలో ఉంటుంది? అరే ఎక్కడ తప్పిపోతాను నేను ఇప్పుడు? చెప్పనా? నాకు నచ్చింది తీసుకోవద్దు. మన ఇళ్లలో బర్త్డేలు అయితే కేకులకు వస్తాం. కేకులు ఏ మొక్క తీసుకుంటాం? నాకు పువ్వు కావాలి, నాకు చెర్రీ కావాలి, నాకు క్రీమ్ కావాలి, నాకు పైన చాక్లెట్ కావాలి. తీసుకో, అక్కడికి నచ్చింది. ఇక్కడ నడవదు, ఇక్కడ ఇచ్చింది తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి తలరాయి అనేది తల ఆకారంలో ఉండదు. ఇప్పుడు మూలరాయి అంటే ఏ ఆకారంలో ఉండాలి మరి? చెప్పండి, మనకు ఏదో ఒకటి ఉండాలిగా. పునాది రాయి అంటే ఏ ఆకారంలో ఉండాలి? ఇందా మీకు చెప్పాను నేను. సొలొమోను కట్టినప్పుడు, దేవాలయం కట్టినప్పుడు వాళ్ళు రాయిని ఎందుకు ఇస్తేసారంటే, ఆ రాయి వాళ్ళకి అర్థం కాల. ఎందుకంటే అది ఇంచుమించు సిలువ ఆకారంలో ఉన్నది. అది వాళ్ళకి అర్థం కాల. అది ఎలా ఉందంటే నిలువుగా ఉన్నది, ఇటు పక్క నుంచి ఇలా తిరిగి ఉన్నది. అది మూలరాయి. ఈ రెండేపులా ఇటు ఇటు తిరగాలి, పైదాన్ని కిందాన్ని కలపాలి. అది చూస్తే దూరం నుంచి సిలులాగా ఉంటుంది, పైన చూస్తే వీలాగా ఉంటుంది. అది ఆ రాయి. వాళ్ళకి అర్థం కాల. ఉంటే స్క్వేర్గా ఉండాలి, లేకపోతే రెక్టాంగిల్ లాగా ఉండాలి. తీసుకెళ్ళి బయటపడేశారు. ఏ నడవట్లే మహాని అంటే వాళ్ళు అనుకున్నట్టుగా లేదు, అందుకని బయటపడేశారు. అయితే ఈలో నేనేమంటానంటే, నువ్వు అనుకో నేను అనుకోవటం కాదు, ఆ రాయి లేకపోతే మనకు పునాది లేదు. క్రీస్తు లేకపోతే మనకి బోధే లేదు. నువ్వు క్రీస్తుని దాటిపోతే నువ్వు వర్తమానమే కాదు, నువ్వు విశ్వాసే కాదు, నేను బోధకుడినే కాదు. ఎప్పుడు వాక్యము దాటిపోతే, నువ్వు వాక్యంలో ఉన్నంత కాలము, ఆ పునాది మీద ఉన్నంత కాలము, నువ్వు పునాది ఇక్కడ గట్టికేసావు, పోయి పక్కన గోడ కట్టావు, ఏమవుతుంది? అవునా? నీ పునాది ఏంటి? అపోస్తలు, ప్రవక్తలు. అపోస్తలు ఉన్నదేంటి? పరిశుద్ధాత్మ. ప్రవక్తలు ఉన్నదేంటి? దేవుడు యొక్క ప్రవచనం. దేవుడు దేని మీద సంఘం కట్టాడంటే దాని మీదే. అయితే వాళ్ళకి ఫౌండేషన్గా దేవుడు ఉన్నాడు.
మనకి ఫౌండేషన్ అపోస్తల ప్రవక్తలు ఫౌండేషన్ మూలరాయి ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని అంటున్నాడు, అదిగో సియోనులో నేను ముఖ్యమైన ప్రశస్తమైన మూలరాయి నాటి ఉన్నాను. దాని తర్వాత దానిపైన వాళ్ళని కట్టాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. కొంచెం ముందుకు వెళ్తున్నానండి, ఎందుకంటే ఒక భాగం అన్న మనం ఈరోజు పూర్తి చేసుకుందామని ప్రభు చిత్తం అయితే. ఇక్కడ కనిపిస్తుంది, ఇది హానోకు కట్టిన పిరమిడ్. ఈ పిరమిడ్ పైన తలరాయి లేదు. అయితే ఈ పిరమిడ్ని దేవుడు ఎలాగ హానోకుతో కట్టించాడంటే, దీన్ని చూస్తా ఉంటే ఇది హానోకు కోసం కట్టుకున్నట్టుగా లేదు. హానోకు నా కోసం మీ కోసం కట్టేట్టుకుంటుంది. అవునా? ఏదో సరిపోట్లేదు నాకు ఎందుకన్నా. అమ్మ నన్ను తొందరగా పంపిస్తే మీరు తొందరగా ఇంటికి వెళ్ళొచ్చు. మీరు సమాధానం చెప్పకపోతే నేను అనుకుంటాను వీళ్ళకి అర్థమైందో కాదో, ఇంకో 2 ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటాను నేను. అదే సమస్య అక్కడ వస్తుంది. అవునా? కాబట్టి ఒక చిన్న సంగతి చెప్తున్నాను. ఈ పిరమిడ్ ఇది చాలా లోతైనది. ఈరోజు దేవుడి చిత్తం అయితే మనం ఈ పిరమిడ్ లోపలికి పోదామా? బయట వెళ్దామా? మీరు ఉత్సాహంగా సంతోషంగా ఉండి లేచి నుంచో నరిచి అటు ఇటు పరిగెత్తి చప్పట్లు కొడతా ఉంటే అప్పుడు లోపలికి వెళ్దాం. లేదంటే ఇలాగే ఉంటే జనవరి మళ్ళీ వచ్చేదాకా పోదాం మనం. అసలు మీకు సంగతి గమనించాలి. మీకు ఇది మొదటి ఆరాధన, నాకు మూడోది ఇది. నేను ఎలాగున్నా, మీరు ఎలాగున్నారు? 3 ఆరాధనలు నేను ఎలాగున్నాను? ప్రజలు సరే, సంతోషం ఏంటంటే ఇక్కడ గమనిస్తారు కదా, ఇది పిరమిడ్. ఈ పిరమిడ్ని చూపించి కాల ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు దేవుడు సంఘాన్ని పిరమిడ్ లాగా కడుతున్నాడు అన్నాడు. సంఘం పిరమిడ్. మీరు గమనించండి, అపోస్తలుల కాలంలో అంటే ఎఫెసస్ సంఘ కాలంలో ఈ పిరమిడ్ ఒక పునాది వేశారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం పరిపూర్ణ మానవ యొక్క స్వరూపం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనకు వచ్చిన పునాది ఆ కాలంలో ఎంత పెద్దగా ఉన్నది. ఇంత పెద్ద పునాది మీద మనం కట్టడం బిగిన్ చేస్తే ఇదిగో మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు ఎంత ఉంది? ఇక్కడ సంఘం ఎంత ఉంది? ఇక్కడేమో ఎంత ఉంది? అదే సంగతి. ఇదంతా మన కాలానికి వచ్చేప్పటికి ఏమైందంటే ఇవన్నీ చెక్కితే కలగైంది. ఇది ప్రవక్త అన్నాడు, కింద నుంచి దేవుడు చెక్కుకుంటా వస్తే పైన షార్ప్నెస్ వచ్చిందన్నాడు. అంటే ఇప్పుడు మనల్ని ఏం చేసినట్టు? వినబడలేదు. చెక్కపోతే వినమండి మనం. దేవుడు చెక్కుతున్నాడు. సరే చెక్కేయండి. అయితే దేవుడు ఒక ప్రవక్త అంటున్నాడు, ఇక్కడున్న రాళ్లలో అత్యంత పెద్ద రాయి సుమారుగా 8 టన్నుల బరువు ఉంటుంది. ఎంత? 8 టన్నులు. దాంట్లో ఉన్న అత్యంత చిన్న రాయి. ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉంది కదా, బైబిల్లోంచి ఒక 5 పేజీలు ఇలా కౌంట్ చేసి పట్టుకోండి ఒకసారి. 5 పేజీలే. 5 కరెక్ట్గా 5 అంటే 5. ఎక్కువ 5 అంటే 5. ఒకసారి పట్టుకోండి. మందం ఎంత ఉందో చెప్పండి నాకు. రాజేష్ చెప్తాడు, ఎదురు పట్టుకున్నాడు. చెప్పు రాజేష్, ఎంత ఉంది? ఆ పిరమిడ్లో ఉన్న అత్యంత పలచట రాయి మీ బైబిల్లో ఉన్న 5 పేజీలు అంత ఉంటుంది. పెద్ద రాయి ఎంత ఉంది? అదే సంగతి. మన చర్చ అంత ఉంది. మరి చిన్నది? అయితే ఆశ్చర్యం చెప్పనా, సరిగ్గా సంఘానికి సరిపోద్ది. అందుకని చెప్తున్నాను. ఇది ఆ రెండింటి మధ్యలో ఈ రేజర్ బ్లేడ్ ఉంది కదా, ఆ రాయి ఈ రాయి మధ్య రేజర్ బ్లేడ్ పెడితే పట్టదండి అది. అంటే సంఘంలో విశ్వాసుల మధ్యలో ఖాళీలు ఎంత ఉన్నాయి? వినబడలేదండి? చెప్పరా మీరు? రాయికి మధ్యలో బ్లేడ్ పట్టదంటే ఖాళీ ఎంత ఉంది అంటున్నా. మరి మన మధ్యలో ఎంత ఉంది? 40 ప్లాట్లు వేసి 25 అంతస్తులు అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు. మరి సంఘం అవుతుందా? ప్రేమతో చెప్తున్నా, సంఘం అవుతుందా? ఎలా ఉండాలి సంఘం అంటే? ఒక మాట చెప్తున్నా, ఈ మధ్యాహ్నం అందరిని ప్రేమించే మాట చెప్తున్నా. ఎవరు ఏం నమ్మారో పక్కన పెడితే కాసేపు మనమంతా సహోదరులు. ఒకసారి అమ్మని చెప్దామండి. కొంచెం సంతోషం కూడా చెప్పచ్చు, బలంగా కూడా చెప్పచ్చు, ఉత్సాహం కూడా చెప్పచ్చు, నిజంగా నమ్మానట్టుగా చెప్పచ్చు, నేను నమ్మినట్టు చెప్పచ్చు, మీరు కూడా నమ్మితే చెప్పచ్చు. ఇలాగుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు ఎలా ఉండాలి సంఘం అంటే? ఓ చిన్న మాట, ఇది ఎవరు చెయ్యి? వినబడలేదు. ఇది ఎవరు చెయ్యి? ఇప్పుడు 2 చెయ్యిలు గొడవాడుకున్నాయి. మధ్యలో బ్లేడ్ పెట్టిందా? ఇప్పుడు అపార్ట్మెంట్ వస్తుంది. ఈ 2 కలిస్తే మన మధ్యలోకి ఇంకోటి రాదు. అది ఇప్పుడు దేవుడు ఎందుకు ఎలా కట్టాడన్న ప్రవక్తంగా మాట అంటున్నాడు. అసలు అక్కడ రాయికి మధ్యలో సిమెంట్ లేదన్నాడు. ఎట్లాగా అంటే ఇప్పుడు విశ్వాసి మధ్యలో నువ్వు డబ్బులు ఇచ్చావు కాబట్టి, నువ్వు నాకు బట్టలు కొన్నావు కాబట్టి, నా వెనక ఉన్నావు కాబట్టి ఈ నడవలదని. వాటి మధ్యలో ఏమున్నది? దేవుని ప్రేమ.
దేంతో కట్టబడాలి సంఘం అంటే కేవలం దేవుని యొక్క ప్రేమతో కట్టబడినప్పుడు నీ మధ్యలోకి మరి ఇంకేది రాలేదు. అంటే ఇప్పుడు ఆ పిరమిడ్లోంచి కూడా దేవుడు యొక్క ప్రవక్త మనకి ఇప్పుడు జీవించే ఈ కాలానికి సంఘం ఎలా ఉండాలో చెప్తా ఉన్నాడు. ఎంత బాగుందండి. చూడండి, యూ కాంట్ ఈవెన్ పుట్ ఎ రేజర్ బ్లేడ్ బిట్వీన్ దెమ్. ఆ రేజర్ బ్లేడ్ యొక్క మందం ఎంత ఉన్నది? బ్లేడ్ కింద ఉంది చూడండి, ఎంత ఉంది అది? 0.1 అంటే మిల్లీమీటర్లో 10వ వంతు. అంత సన్నటి బ్లేడే పట్టడానికి వీలు లేదంటే ఎంత పర్ఫెక్ట్గా దేవుడు హానోకుతో కట్టించాడో. అంటే దేవుడు తన సంఘాన్ని ఇప్పుడు ఎలా కట్టాలని కోరుకుంటున్నాడు? నౌ జస్ట్ కెప్ట్ హీపింగ్ అప్ అండ్ నౌ ఇట్స్ ఆల్ హోల్డ్ ఆఫ్ ఆన్ టాప్ రెడీ ఫర్ ది క్యాప్స్టోన్ వెన్ ఇట్ విల్ కమ్. తలరాయి వచ్చినప్పుడు ఆ పైన తలరాయి పెట్టడానికి వీలుగా కింద నుంచి గ్యాప్ అన్నది లేకుండా దేవుడు ఈ పై వరకు చెక్కుకుంటా వచ్చి లాస్ట్కి ఈ ఆకారం సంఘాన్ని తెచ్చాడు అన్నాడు. ఎంత బాగుంది ఇది. అంటే ఆ పరిపూర్ణ మానవ స్వరూపంలో ఉన్న 7 గుణలక్ష మన లోపలికి వచ్చాక 7వ సంఘాలను మిగిలిన వాళ్ళు ఎంతమంది అంటే చాలా కొద్ది మంది. ఇప్పుడు మీకు కోపం కలిగించేది, బాధ కలిగించేది, ఇబ్బంది పెట్టేది, మిమ్మల్ని అసహనానికి గురి చేసే మాట ఒకటి ఉన్నది. సంఘానికి వచ్చే మనందరం వధువేనా చెప్పండి? అందుకే అడిగా, నేను ఇబ్బంది పెట్టే మాట ముందే చెప్పా కదా, ధైర్యం కూడా ఇచ్చా మీకు. మనం ఎవరం ఇప్పుడు? ఆ 7 గుణలక్షలు మన లోపల ఉండి వాక్యంతో నిలిచుండి ఇంకేది మన లోపల రానికుండా మనం ఉండి చెక్కబడి వాక్యానికి లోబడేవాడుగా ఉంటే మన చిట్ట చివరి పై గుంపులో ఉన్నోళ్ళం అవుతాం. ఎంత జాగ్రత్త, ఎంత జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. ఇక్కడ తర్వాత వచ్చిన చదివి ముందుకు వెళ్తాం. తర్వాత that's the way God has brought his church from justification, sanctification, baptism of the Holy Spirit. ఆ కారణం చేత దేవుడు ఆ చిట్ట చివరి పైన ఉన్న సంఘ నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా అన్నిటి ద్వారా దేవుడు ఆ సంఘాన్ని రెడీ చేస్తున్నాడు. అన్నిటి ద్వారా, ఒక్కదాని వల్ల కాదు. బాప్తిజం పొందేసుకోవడం అంటే కాదు, పాపం పోయిందంటే కాదు, ఆత్మను పొందుకున్న తర్వాత నువ్వు సంఘం పోయినట్లు లెక్క. ఏమా ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు త్వరగా అర్థం కావడం కోసం. మరి ఎంతమందికి కనిపిస్తుందో నాకు తెలియదు. మీకు ఇక్కడ తాడేపల్లి కొండైనా ఇంకేమైనా కనిపిస్తుందా? ఉందేమన్నా? ఏమైనా కనిపిస్తుందా ఇక్కడ? అమ్మ దగ్గర కూర్చొని మీరే చెప్పాలి, తర్వాత వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని. ఇక్కడ లోపల ఏమైనా కనిపిస్తుందా? ఈ కొండ ఉంది, ఈ కొండ లోపల బొమ్మ ఉంది. వాస్తవంగా ఇది కొండ కాదు, పిరమిడ్. ఈ పిరమిడ్ లోపల దేవుడు హానోకుతో కొన్ని కట్టించాడు. ఈరోజు మనకు కావాల్సింది ఇది. ఎందుకు హానోకు ప్రవక్త అయ్యాడు? ఎందుకు ప్రవక్త అయ్యాడు? ఏం చేశాడు? ఇంతకీ హానోకు పిరమిడ్ కట్టాడు. ఏముంది పిరమిడ్లో? ఇందాక మనం బయట చూసాం, బయట రాళ్ళు చూసాం. పెద్ద రాయి, చిన్న రాయి అని మాట్లాడుకున్నాం. పెద్ద రాయి 8 టన్నులు ఉంటుందని, చిన్న రాయి బైబిల్లో 5 పైది అంత మంది ఉంటుంది అనుకున్నాం. అయితే రహస్యం ఏంటంటే ఆ పిరమిడ్లో మొత్తం ఎన్ని రాళ్ళు ఉన్నాయి? 1,44,000 రాళ్ళు. ఎక్కడో ఈ నెంబర్ ఉన్నట్టుగా లేదు మనకి. ఏ అధ్యాయంలో విన్నాం? ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో 6వ ముద్ద చివరిలో ఏదో విన్నట్టుగా ఉంది కదా మనకి. ఒక్కొక్క గోత్రంలోంచి 12,000 మంది, మొత్తం 12 గోత్రాలు అన్నీ కలిపితే 1,44,000. మరి ఇప్పుడు హానోకు ప్రవచనలు ఎవరున్నారు? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ఉంది హానోకు దగ్గర. ప్రైజ్ ది లార్డ్. మరి హానోకు ప్రవక్త ఎలాగయ్యాడు? బయట కట్టిన పిరమిడ్లో 1,44,000 రాళ్లే అదిగో పైన వధువుకి పనిచేసేవాళ్ళు ఆ 1,44,000 మంది పని వాళ్ళు దేవుడు రెడీ చేసి పెట్టాడు. ఏమా అంటే ఇప్పుడు బయట పిరమిడ్లో పనులు వచ్చారు. మరి పిరమిడ్ లోపల ఏమున్నది? అది కూడా కావాలి కదా. పదం లోపలికి ఏమో సంతోషంగా లేరు. ఆపమంటారా, ముందు పొమ్మంటారా? ప్లేట్లు అన్నీ పెట్టి బిర్యానీ మొక్క వేయకుండా తింటారా, వెళ్తారంటే ఎలా ఉంటుంది? ఇంతకాలం చూసిందే ఆ పిరమిడ్ లోపల ఏముందో తెలుసుకోవాలి కదా. సంతోషం. ఇక్కడ గమనించాల్సిన సంగతి ఏంటంటే ఈ పిరమిడ్ లోపల దేవుడు కొన్ని గదులు కట్టించాడు. ఎలా ఉంటుందంటే కొంచెం మీ కళ్ళ ముందు పెడదాం. అదేం కనబట్టలేదు, అక్కడ కనిపిస్తే బాగుండును. మరి వీలైతే పంపిస్తాను ఇమేజ్ మీకు, అది గ్రూప్లో మీకు అందజేస్తారు. ఇది పిరమిడ్ లోపల భాగం. పిరమిడ్ లోపల ఎలా గచ్చాడు? ఇంత కన్స్ట్రక్షన్ లోపల జరిగిందంటే అవును. ఈ కింద కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ భాగం ఉంది. దీని పేరేంటి? అడుగులేని అగాధము. అది ఎక్కడ దాకా పోదో తెలీదు.
ఇక్కడి నుంచి ఇదేంటంటే ఇది పైకి పోవటానికి మార్గం, పిరమిడ్ లోపలికి వెళ్ళటానికి మార్గం అది. ప్రైజ్ లార్డ్. ఈ పిరమిడ్లోంచి కొంచెం పైకి వెళ్ళి ఇటుపక్క ఇక్కడ తిరిగితే ఇక్కడ ఒక గది ఉన్నది. ఈ గది దానికి ఒక పేరు పెట్టారు. ఏంటి ఆ గది పేరు అంటే రాణి గారి గది అని పేరు పెట్టారు. ఏంటది? ఎక్కడ కట్టారు గది? పిరమిడ్ లోపల. మీకు అందరికీ చాలామంది తెలుసు. మీరు ఊ అన్న ఆ అన్న మీరు చూసిన ఒక సినిమా పేరు చెప్తాను, మమ్మీ. చూశారు కదా? అసలు ఎవరు మాకేం తెలియనట్టు అలా చూస్తూ ఉంటారు. సినిమానా? మేమా? ఏం మాట్లాడతారు పాస్టర్ గారు అంటారు, కానీ నాకు తెలుసు. ఏం సినిమా అది? మమ్మీ. మమ్మీలు ఎక్కడ ఉంటాయి? ఈజిప్ట్లో ఉంటాయి. ఈజిప్ట్లో ఎక్కడ ఉంటాయి? పిరమిడ్లో ఉంటాయి. పిరమిడ్లు దేనికి కట్టారు? మమ్మీల్ని కాపాడుకోవడానికి కట్టారు. మమ్మీలు అంటే ఏంటి? చచ్చిపోయిన శవాల్ని పెట్టే శవపేటికల్ని మమ్మీలు అంటారు. అవునా? మన ఇళ్లలో స్కూల్కి వెళ్ళి వచ్చాక పిల్లలు ఏమని పిలుస్తారు మమ్మీని? ఇంట్లో మమ్మీ అంటే ఏంటి? వినపడలేదు. ఇప్పుడు ఇళ్ళలో పిల్లలు పరిగెత్తుకుంటే స్కూల్లో బ్యాగ్ ఇసిరేసి పుస్తకాలు ఇసిరేసి ఏమంటారు? మమ్మీ ఎందుకు అంటారు? వాళ్ళు ఏమంటున్నారు? వినపడలా. అమ్మ అంటే ఊరికి కొట్టట్లా మీరు? ఇప్పుడు ఇంత డబ్బులు ఇచ్చింది దేనికి నీకు? స్కూల్లో జాయిన్ చేసి మమ్మీ అని పిలు. మమ్మీ అంటే ఏంటో తెలుసా? మమ్మీ వినపడలా. శవపేటికని పెట్టే, శవాల్ని పెట్టే శవపేటికని. మామూలు శవపేటిక కాదండి, ఇప్పుడు మనం మోసుకుపోతే ఈ కాదు, ఈజిప్ట్లో పెట్టే మమ్మీలని అంటారు. అంటే నిజంగా పిల్లలు మనల్ని ఏమనుకుంటున్నారు ఇప్పుడు? అలాగనుకుంటున్నారా? సరే, కాసేపు పక్కన పెడదాం. హానోకు పిరమిడ్ మీద మాత్రమే తలరాయి లేదు, అన్ని పిరమిడ్లకి తలరాయిలు ఉన్నాయి. అన్ని పిరమిడ్లకి ఇన్ని గదులు లేవు, ఒకటే గది ఉన్నది. ఆ గదిలో ఏమున్నదంటే శవ పెట్టుకుని దాని లోపల శవం ఉన్నది. ఆ శవం చుట్టూ ఏం చేశారు? ద్రావకాలు రాసి లోహాల్లో రకరకాల అన్నిటి ద్రావణాల నీటిలో పెట్టి శరీరాన్ని పెట్టారు, పాడవకుండా ఉండాలి అని. వాళ్ళ నమ్మకం ఏంటంటే హానోకు కట్టాడు, మనం కట్టుకుందాం. హానోకు చనిపోకుండా వెళ్ళిపోయాడు, మనం కూడా కట్టుకుందాం, చనిపోకుండా వెళ్ళిపోతామని. వాళ్ళేమో చచ్చాక దాని లోపల పెట్టుకున్నారు, ఈయనేమో చావకుండా పైకి వెళ్ళిపోయాడు. ఆ పిరమిడ్కి ఈ పిరమిడ్కి తేడా. ఈరోజు వర్తమాన సంఘాలు కూడా సేమ్ టు సేమ్. వాళ్ళు పెట్టారు వర్తమాన సంఘం, నేను వర్తమాన సంఘం అన్నాడు. వర్తమానం కాదండి, ఉత్తమానం అది. దాని వర్తమానమే లేదు, ఇంకేం మిగిలింది? ఈరోజు పోటీలకైన సంఘాలు, అక్కడ కూడా పోటీలకి పిరమిడ్లు మొత్తం కట్టారు. అయితే అన్ని పిరమిడ్ల దగ్గరికి ఎవరు పోవట్లా, ఈ పిరమిడ్ దగ్గరికి అందరూ వస్తున్నారు. కారణం ఏంటంటే ఇది దేవుని యొక్క వాక్యం పెట్టిన పిరమిడ్. అది దేవుడే కట్టించిన పిరమిడ్. ఈ పిరమిడ్కి జ్ఞానాన్ని ఇచ్చినవాడు, ఆ బ్లూ ప్రింట్ ఇచ్చినవాడు, ఆ ప్లాన్ ఇచ్చినవాడు, కట్టడానికి కావాల్సిన అన్నింటి సమకూర్చినవాడు దేవుడే. ప్రవక్త అన్నాడు, ఈరోజు మనము కలిగి ఉన్న ఈ టెక్నాలజీతో కూడా ఆ పిరమిడ్ని కట్టలేమన్నాడు. అంటే ఎంత టెక్నాలజీ ఉండదంటే ప్రవక్త అంటున్నాడు, జలప్రయాణికన్నా ముందున్నంత టెక్నాలజీ నేడు మనకు లేదన్నాడు. ఎందుకు దేవుడు తీసేసాడు వాళ్ళని? ఉదయం అంశం కూడా అదే మధ్య. బాబేలు గోపురం ఎందుకు దేవుడు పడగొట్టాడు? ఎందుకు దేవుడు చంద్రవందనం చేశాడు? అప్పటిదాకా భాష ఒకటే, ఇప్పుడు ఎన్ని భాషలు ఉన్నాయో. ఆశ్చర్యం ఏంటంటే అంతకుముందు భార్య భర్త మాట్లాడుకుంటే అర్థమయ్యేది ఇద్దరికి, ఇప్పుడు అర్థం కావట్లా. ఇప్పుడు అడగండి భర్తనే, ఏమయ్యో 500 ఇవ్వనా, ఇస్తావా లేదా? ఆయన ఏంటి ఏమన్నా అర్థం కాదు. చూసారు, భాష అర్థం కాదు. ఎందుకని? ఆ కాలంలో దేవుడు ఒకే భాషను పెట్టాడు, ఆరాధన ఒకేలాగే ఉండాలని, అందరూ ఒకే ఆరాధన చేయాలని, ఒకే దేవుడు అని చెప్పడానికి ఒకే భాష పెట్టాడు. కానీ మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళు ఫేమస్ అవ్వటానికి, బైబిల్ స్పష్టంగా ఉంటుంది ఇంగ్లీష్లో, టు మేక్ ఎ నేమ్. వారు పేరు సంపాదించుకోవడానికి పట్టణం కడదాం అనుకున్నారు, పేరు సంపాదించుకోవడానికి గోపురం కడదాం అనుకున్నారు, ఆకాశాన్ని రీచ్ అవ్వడానికి, దాన్ని చేరుకోవడానికి పట్టణం కడదాం అనుకున్నారు. వాక్యంతో నువ్వు చేరుకోవాలి, కానీ నిన్ను నువ్వు హెచ్చించుకోవడం నువ్వు చేరుకోలేవు. ఎందుకు దేవుడు చంద్రవందనం చేశాడు, గందరగోళం చేశాడు దాన్ని అంటే, వీళ్ళు ఇలాగే వెళ్తే పూర్తి నశించిపోతారు. అందుకని దేవుడు ఒకళ్ళ భాష ఒకళ్ళు అర్థం కాకుండా చేస్తాడు. అయితే హానోకు పిరమిడ్ కట్టినప్పుడు అందరికి ఒకటే భాష, వాళ్ళందరికీ అర్థమవుతుంది హానోకు మాట్లాడేది. అందుకే అందరు కలిసి దేవుడు ఒక ఆత్మానుసారం కట్టాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఏమా మిగతా వాళ్ళు పిరమిడ్లో శవాలు ఉన్నాయి, అవి ఇంకెప్పటికి అలాగే ఉన్నాయి. హానోకు పిరమిడ్లు ఏమి ఇంకెప్పటికి ఖాళీగానే ఉన్నది. ఎందుకు కట్టుకున్నాడు హానోకు అంటే, హానోకు కోసం కట్టుకుంది ఒక గదే.
మరి ఇప్పటికీ నాకు అర్థం కాదు, మీకు అర్థమైంది చెప్పండి. ఇప్పుడు రాణి గారి గది ఎందుకు కట్టాడు ఈయన? పిరమిడ్ అంటే ఒక రకంగా మన భాష మాట్లాడుకుంటే శ్మశానంలో సమాధి, కొంచెం పెద్ద సమాధి పేరు పిరమిడ్. ఇప్పుడు పెద్ద సమాధిలో ఏం గది కట్టాడు? అమ్మ, ఇక్కడున్న మీ భర్తలు కోపడు మాకండి నా మీద. ఇక్కడ మీ భర్తలు ఎవరన్నా నాకో సమాధి కట్టించుకొని మీకు కూడా గది కడితే ఏమంటారు చెప్పండి? ప్రేమిస్తారా? ఏమంటారు? రతనపల్లి ఉన్నాడు మా తాతయ్య, ఇప్పుడు లేడు, అప్పట్లో ఉన్నాడు. పైన గుడి ఉంటుంది, గుడి కింద ఆయన సమాధి ఉంటుంది, బతికుండగానే కట్టించుకున్నాడు. ఎవరికైనా ధైర్యం ఉందా ఇప్పుడు? అమెరికా దేశంలో నువ్వు బతికుండగానే నీ సమాధికి కొలతలు మొత్తం సమాధి కట్టించుకోవాలి నువ్వు. ఎంత బాగుంది. తర్వాత నా పిల్లలు పెడతారో లేదో, పడేస్తారో లేదో, కొట్టుకుంటారో లేదో అని తిప్పలు పడకుండా నీ సమాధి నువ్వే డబ్బులు కట్టుకుంటావు. ఎన్ని పూలు వేయాలా, ఎంతమంది మనుషులు రావాలా, ఎంతమంది ఏడవాలా, ఏ రకం బట్టలు వేసుకోవాలా, మొత్తం నువ్వే ప్యాకేజీ డబ్బులు కట్టేసుకో. అది కూడా ఈఎంఐలు ఇస్తారు. అంటే నువ్వు బైబిల్లో చెప్పున్నది, నువ్వు నీ జన్మదినం కన్నా బర్త్డేకి ఎన్ని చేస్తాం ఏర్పాట్లు? చేస్తారు ఎవరన్నా? మా ఇంట్లో ఉంది, నాకు పెద్దమ్మ అవుతుంది అనమాట, ఇప్పుడు లేదులేండి, మరణించడానికన్నా ముందుగా అయ్యా నేను చనిపోతే నాకు ఏం భోజనం పెట్టాలో మొత్తం లెక్కించిపోయింది. నాకు ఎంతమంది పిలవాలా, అదిగో ఆయన మాకు ఇన్ని పిల్లలు, అది కూడా చెప్పింది. పెంతకొస్తే పిలివారు, మరి మామూలుగా ఉంటుందా? ఎన్ని లెక్కలు చెప్పింది. ఊళ్ళో ఎంతమంది పిలవాలి, ఏ భోజనం పెట్టాలి, ఎక్కడ టెంట్ వేయాలి, ఎక్కడ సమాధులు పెట్టాలి, మొత్తం చెప్పింది చక్కగా. ఉందా ధైర్యం ఎవరికన్నా అంటున్నా? అదే హానోకు ధైర్యం ఉంది, ఆయన కొరకు ఆయన పిరమిడ్ కట్టుకున్నాడు. ఆ కట్టుకున్న పిరమిడ్లో ఆయన ఇంకో గది కట్టాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఒక గది కట్టలా, ఇక్కడి నుంచి పైకి వెళ్ళాక దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడ గ్యాలరీ అంటాం. ఈ గ్యాలరీ నుంచి ఇక్కడ దాకా పోవటానికి నువ్వు నడిచి వెళ్ళొచ్చు. ఈ కొద్ది భాగం ఉంటుంది, ఇక్కడి నుంచి కొద్ది భాగం వెళ్ళాలి. ఆ కొద్ది భాగంలో 3 అడుగులే ఉంటుంది హైటు. ఇప్పుడు నేను ఒక ఇంచుమించుగా 6కి 1 అంగుళం తక్కువ ఉన్నా అనుకోండి, 6 అడుగులు ఉన్నా. ఇప్పుడు నేను అక్కడ దాకా వెళ్ళా. ఇప్పుడు ఈ గ్యాలరీ దాటాక అక్కడ చిన్న కారిడార్ వస్తుంది. ఆ కారిడార్ దాటిన తర్వాత అక్కడ ప్రవక్తల గది వస్తుంది. ప్రవక్తల గది దాటాక రాజుగారి గది వస్తుంది. అవన్నీ చూద్దాం మనం. ఇప్పుడు ముందు ఇది దాటకుండా అక్కడ దాకా పోను నేను. హైట్ ఎంత ఉంది ఇప్పుడు? ఈ 3 అడుగులు ఉన్నది కొంచెం 26 అడుగులు ఉంటుంది పొడవు. ఎట్లా పోవాలి? నేను తగ్గేదే లేదన్నారు అనుకోని, ఏమైంది? లోపల నుంచి ఆయన వచ్చేది లేదంటాడు. ఇప్పుడు ప్రవక్తల గది దగ్గరికి పోవాలి. ప్రవక్తల గది దగ్గర నుంచి నువ్వు రాజుగారి గదిలోకి పోవాలి. ప్రవక్త గదిలోంచి రాజుగారి గదికి మళ్ళీ 7 మెట్లు ఉంటాయి. ఎంత బాగుంది లోపల. ఇవన్నీ ఎక్కడున్నాయి? పిరమిడ్లో రాజుగారి గది, రాణిగారి గది, గ్యాలరీ, ఇక్కడి నుంచి అక్కడ పోవడానికి కారిడార్, మళ్ళీ 3 అడుగులు రౌండ్ సర్కిల్ లాగా ఉన్న ఇక్కడి నుంచి అక్కడ పోవడానికి దారి, ఆ తర్వాత ప్రవక్తల గది, అక్కడ ఒక సర్కిల్, ఆ సర్కిల్ పేరు హానోకు సర్కిల్. దాటిన తర్వాత 7 మెట్లు దాటిన తర్వాత రాజుగారి గది. ఇది లోపల. ఎంత ప్లాన్ చేశాడు హానోకు. అది ఆశ్చర్యం ఏంటంటే బయట రాళ్ళు ఎన్ని ఉన్నాయి? 1,44,000. ఇప్పుడు బయట ఉన్న రాళ్ళు మొత్తం ఏంటో తెలుసా? ఇంకా దీని లోపల చరిత్ర చాలా ఉంది, ఇప్పుడు చెప్పడానికి అవుదేమో. దీనికి బయట నుంచి ఒక సన్నని దాన్ని ఏమంటారు, షాఫ్ట్ అంటారు దాన్ని, రంధ్రాల్లాగా ఉన్నాయి. ఆ పిరమిడ్ లోపల నుంచి బయట సూర్యుడు వచ్చినప్పుడు, చంద్రుడు వచ్చినప్పుడు ఒక నిర్దిష్టమైన సమయంలో లోపలికి వెలుగు వస్తుంది. పిరమిడ్ లోపలికి మొత్తం క్లోజ్డే, ఎవరికి బయట నుంచి ఏం కనబడదు. కానీ లోపల ఎలా కట్టాడంటే ఒక ప్రత్యేకమైన సమయంలో చంద్రుడు వెలుగు, ఒక ప్రత్యేకమైన సమయంలో సూర్యుడు వెలుగు లోపలికి వస్తుంది. ఎంత బాగున్నది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎంత టెక్నాలజీ కావాలి? అంత పెద్ద పిరమిడ్. 459, 481 అనుకుంటా మీటర్లు, తలరాయి తీసేస్తే అన్ని మీటర్ల హైట్ ఉన్న పిరమిడ్ లోపల ఎంత బాగుంటుందంటే, ఈరోజు మనం ఇల్లుకి కిటికీ కట్టుకుంటే కొన్నిసార్లు మర్చిపోయి గుమ్మం దగ్గర కిటికీ పెట్టుకుంటాం. మనం ఎవడు అన్నాడు, గుమ్మానికి అడ్డంగా మెట్లు కట్టారు, పక్కన కట్టపోయారు అంటున్నాడు. మెట్లు ఎక్కడ కడతారు? గుమ్మానికి అడ్డంగా కట్టాడు అంటున్నాడు. ఏం చేయాలన్నా? మరి హానో జ్ఞానం ఎటువంటి జ్ఞానమో? షాఫ్ట్ అంటారు. ఒక ప్రత్యేకమైన సమయంలో ఆ లోపలికి, రాణిగారి గదిలోకి, రాజుగారి గదిలోకి, ఆ గ్యాలరీ దగ్గరికి, ప్రవక్తల గదిలోకి వెలుగొచ్చి పడుతుంది. ఎంత బాగున్నది.
ఒక నిర్దిష్టమైన సమయంలో అన్ని వైపుల నుంచి ఎలుగు ఒక్కొక్క చోట రావడానికి ఆయన ఏర్పాట్లు చేసి పెట్టాడు. చాలా బాగుంది కదా, దేవుని నామానికి మహిమ. ఏమా ఇప్పుడు 6 అడుగులు ఉన్న మనిషి ఆ 3 అడుగుల దాంట్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? అమ్మా వంగి వెళ్తారు, అక్కడ దాకా వెళ్ళలేరు. ఎలాగ వెళ్ళాలి? ఇప్పుడు మోకాళ్ళ నేల మీద పెట్టి అక్కడ దాకా వెళ్ళాలా? అవునా? నువ్వు దేవుడి దగ్గర రావాలంటే ఏం చేయాలి? అది నేను వంగను, నేను మోకాళ్ళు ప్రార్థన చేయనంటే ఏంటి సంగతి? వెళ్ళొచ్చు, నువ్వు ఎలాగెళ్ళా అలాగ వెళ్ళొచ్చు, కానీ లోపలికి ఎదురు రాలేవు. దాని అర్థం ఏంటంటే తనని తాను తగ్గించుకున్నవాడే హెచ్చించబడతాడు. ఆ పిరమిడ్లు అది కూడా మనకు కనిపిస్తుంది. అంతా వాక్యమే మీకు చెప్తున్నా, వాక్యమే లోపల ఉన్నది, అదే మనం వింటున్నాం. ఇప్పుడు దేవుడు ఇంత చెప్పి హానోకుతో కట్టించిన రాణిగారి గది ఎవరి కొరకు అంటే ఇది హానోకు కోసం కాదు. ఎవరి కోసం కట్టినట్టు అది? ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో వచ్చే 1,44,000 రాళ్ళు పైన ఉన్నట్లయితే మరి లోపల ఉన్న వధువు కొరకు ఆయన అది కట్టించాడు. ఏమే అంటే ఇప్పుడు ఆ గది ఎవరి కోసం? ఎవరో వధువు కోసం అంటున్నారు, నా కోసం కాదా? ఎవరో కాదండి, మనమే. సరే మనం, క్షమించండి, నేనే. ఎవరిప్పుడు అది? ఆ గది ఎవరికి? ఇప్పుడు హానోకి పిరమిడ్ ఎవరి కోసం? అది ఆశ్చర్యం ఏంటంటే 1991 దాకా లోపలికి ఉన్నాయని ఎవరికి తెలియదు. 91లో ఏం చేశారంటే ఒక ఆయన మొత్తానికి మిగతా పిరమిడ్లకి ఈ పిరమిడ్కి ఏదో తేడా ఉన్నది, అన్ని పిరమిడ్లకి నీడంత పొడుగు పడుతుంటే ఈ పిరమిడ్కి నీడ బట్టల్లా, ఇదేదో తేడాగా ఉండదని చెప్పి సైంటిస్టులు ఏం చేసి లోపలికి ఏదో పంపిద్దామని చెప్పి ఒక చిన్న తీగ లాంటివి చేసి కెమెరాలు అప్పుడప్పుడే వస్తున్నాయి, ఆ కెమెరాలు పంపించి లోపలికి పంపించి మొత్తం చెక్ చేస్తే లోపల మెట్లు ఉన్నాయి, దారి ఉంది, అన్నీ ఉంది. వాళ్ళు అనుకున్నారు ఇదేదో తేడాగా ఉంది అబ్బాయి, మొత్తాన్ని పగలగొడదామంటే పెద్ద గొడవ జరిగింది. అప్పుడు మీకు అంతా తెలుసు అనుకుంటా. ఏంటి ఆ గొడవ అంటే, పిరమిడ్ ఏదైనా చేస్తే ఏమొస్తాయి బయటికి? దయ్యాలు వస్తాయి, ప్రపంచం నాశనం అవుతుంది, విస్ఫోటనం అవుతుంది అన్నారు. ఏమీ కాలేదు, లోపలికి వెళ్ళి వచ్చారు. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు మీరు నేను కూడా లోపల పోవచ్చు, అది ఓపెన్ చేస్తున్నది, అయితే లోపల గాలి సరిగ్గా ఆడదు. లోపలికి వెళ్ళటానికి దారి పెట్టాడు, మెట్లు కూడా పెట్టారు, అయితే నిలబడి నువ్వు పోవటానికి వీల్లేదు. లోపల ఎలాగెళ్ళాలా? మోకాళ్ళ మీదకి వెళ్ళాక అక్కడ ఒక గది వస్తుంది. ఏంటా గది? ప్రవక్తల గది. ఇక్కడ ఒక రహస్యం మళ్ళీ మనం మాట్లాడుకోవాలి, సమయం వచ్చింది కాబట్టి. ఈ ప్రవక్తల గది ఎలాగుందంటే ఒక సర్కిల్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా మనకి, ఇప్పుడు ఇది ఎలాగుందో ఇలాగుంటుంది రౌండ్గా ప్రవక్తల గది. అది విచిత్రం ఏంటంటే ఒక సర్కిల్ గీస్తే దాని చుట్టుకొలత ఎంత రావాలి? లెక్కల మాస్టర్ లేరా? ఓ సర్కిల్ గీస్తే ఎంత వస్తుంది? 360 రావాలి, అంతేనా? 180 180 కలిపితే ఫుల్ సర్కిల్ ఎంత? 360 డిగ్రీసే కదా. మరి హానోకు గదిలో ఆ సర్కిల్ గీస్తే అది ఎంత వచ్చిందంటే 365.25 డిగ్రీలు వచ్చింది. ఇదేంటిది? బైబిల్లో మొత్తం ఎన్ని ఆమెలు ఉంటాయి? 366. సరే, ఇంకో రకంగా మాట్లాడుకుందాం. సంవత్సరానికి రోజులు ఎన్ని? నాకు లెక్కలాగా కావాలా? మీకు నచ్చింది చెప్పొద్దు, ఉన్నట్టు చెప్పండి. సంవత్సరానికి రోజులు ఎన్ని? 365.25. అది కరెక్ట్ లెక్క. హానోకు సర్కిల్ ఎంత ఉంది? మనకి సంవత్సరం రోజులు ఎన్ని ఉన్నాయి? మీకు ఎప్పటికీ అర్థం కాలేదా? మనకి 4 ఏళ్ళకి సంవత్సరంలో ఒక రోజు పెరుగుద్ది. ఏ సంవత్సరం? ఎందుకు పెరిగింది? ఈ 4.25 మొత్తం కలిపి ఒక రోజు చేసి ఆయన కనిపించాడు కాబట్టి లీప్ అయిన ఆయన పేరు మీద ఆ రోజు ఆయన లెక్కలు వేసాం. అది ఫిబ్రవరి 29లో కలిపాం. అంటే లీప్ అనే సంవత్సరంలో మనం కలుపుతామని తెలిసే హానోకు సర్కిల్లో దేవుడు 365.20 డిగ్రీలు పెట్టాడు. ఎంత కరెక్ట్గా ఉంది దేవుని లెక్క. మన లెక్కలేస్తే ఎలాగొస్తాయి? మనం ఇవ్వాల్సి ఉంటే 5,000 తగ్గుతాయి, మనకు కావాల్సి ఉంటేనేమో 10,000 పెరుగుతాయి. నాకు లెక్కింతే వచ్చింది అంటాం మనం. ఇది మన లెక్కలు, కానీ దేవుని లెక్కలు వేరు కదా. మరి ఆయన లెక్కలు ఎలా ఉంటుందంటే ఆది కాలం నుంచి ప్రకటన దాకా లెక్కేస్తే ఎక్కడ లెక్క సరిపోవాల్సింది, ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా. ఆ సర్కిల్ ఎంత ఉన్నది? 365.25 ఎగ్జాక్ట్గా. అదే మన సంవత్సరంలో ఎన్ని దినములు ఉన్నాయో అది అక్కడ తెలుస్తున్నది. ఇక్కడ మర్మం ఏంటంటే ఆ సర్కిల్ పేరేంటి? హానోక్ సర్కిల్, ఈనోక్ సర్కిల్ అంటాం. ఆశ్చర్యం, పిరమిడ్ కట్టింది ఎక్కడ?
ఈజిప్టులో. హానోకం ఇక్కడ కాదు, కానీ లోపల పేరేం పెట్టారు. వాళ్ళకి అర్థమైంది ఈ టెక్నాలజీ జ్ఞానం మనకు లేదు, కానీ ఆయనకే ఉంది కాబట్టి ఆయన పేరు పెడతామన్నారు. కోప్పడు మాకండి, కొంచెం పాస్టకాల గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు. కొన్నిసార్లు పాస్టకాలకి మనం ప్రార్థన చేయమని చెప్తాం, చేస్తానులే అంటారు, మర్చిపోతారు. తర్వాత మనం వచ్చి, అయ్యా వందనాలు అయ్యా, ఆ రోజు నీకు చెప్పాను, ప్రార్థన చేసావు, దేవుడు కార్యం చేస్తాను, కానీ ఎమ్మడే పాస్టగారే ఉంటారు. చెప్పావమ్మా, ఆ రోజు నేను ప్రార్థన చేస్తానని అంటాం. వాస్తవంగా ఆయన మర్చిపోయాడు, ఆయన లెక్కలు వేసేసుకుంటాడు. అది వస్తాడు. ఈ కాల ప్రవక్త దగ్గరికి ఒక సహోదరు వచ్చింది, వాళ్ళ భర్తకి ఒంట్లో బాగోకపోతే ప్రార్థన వస్తుంది కోరినది. సరే అమ్మ ప్రార్థన చేస్తానన్నాడు. ఈయన చేద్దాం అనుకున్నాడు. ఈయన ప్రార్థన చేసే సమయానికి జ్ఞాపకం రాలా, మర్చిపోయాడు. కొద్ది కాలం గడిచింది. ఆమె కుర్త కింద కుడికి పెట్టి ఈయనే పిలిచింది మళ్ళా. ఆ రోజు సాక్ష్యం చెప్తే, అయ్యా ఆ రోజు పాస్టర్ గారు చెప్పాను, ప్రార్థన చేశాడు, మహానుభావుడు అంత బిజీగా నా గురించి ప్రార్థన చేశాడు, దేవుడు స్వస్థపరచడంగానే ఆయన కంగారు పడి కుర్చీలో చేసి, అమ్మ క్షమించు, ఆ రోజు నువ్వు అడిగా నీ కొరకు ప్రార్థన చేయలేదు నేను అన్నాడు. ఇంకొకళ్ళ లెక్క మన లెక్కలోకి వేసుకోవద్దు. ఏమన్నాడు ఆయన? అమ్మ క్షమించు, నువ్వు నన్ను అడిగావు, నాకు గుర్తున్నది, అది తర్వాత మర్చిపోయా, ప్రార్థన చేయలే, కాబట్టి నేను ప్రార్థన చేసి జరిగిందని చెప్పమాక. నువ్వు పరలోకం పోవాలంటే ఆ మాత్రం ఉండాలి కదా. మన వల్ల ఎవరికైనా సహాయం జరగకపోయినా మన పేరు వాడాక ఏమంటాం? ఇక నుంచి నేను చెప్పినట్టు అనాలి, నీ జీవితం మొత్తం ఇక నాకు బానిసవు నువ్వు. ఎట్లాగున్నది? కానీ కాదండి, ఎంత యథార్థంగా ఉన్నాడు. అయితే ఆయన ఒక మాట చెప్పాడు, అమ్మా నువ్వు ఒక సేవకుడిని ప్రార్థన చేయమని కోరినప్పుడు, నీ నోట్లోంచి ఆ మాట బయటకు వచ్చినప్పుడు, అది సేవకుడు చెవిలో పట్టడానికన్నా ముందుగానే ఆయన చెవిలో పడుతుంది. ఏమా, నేను వినకపోయినా, నేను చెయ్యిపోయిన ప్రవాలా, నువ్వు అడిగిన రిక్వెస్ట్ ఆయన దగ్గరికి పోయింది పో అన్నాడు. కాబట్టి ఆయన చేశాడు ఈ కార్యం వచ్చినాడు. కాబట్టి ఎప్పుడైనా మీరు సేవకుడిని ప్రార్థన చేయమని అడిగినప్పుడు, అది సేవకుడి కన్నా ముందు దేవుడిని చేరిందని నమ్మండి. ఎందుకంటే సేవకుడు చేసినా ప్రార్థన చేయకున్నా అది దేవుడు మీకు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చి తీరుతాడు. సేవకుడిగా చేయాలా. కొన్నిసార్లు అది చేద్దామని నిర్లక్ష్యం చేయొచ్చు. నాకు కూడా నిర్లక్ష్యం వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం. అయితే మళ్ళీ మిడ్ నైట్ 2 గంటలుగా 3 గంటలకు గుర్తొచ్చాక మంచం దగ్గర మోకాళ్ళేసి, ప్రభా వాళ్ళు అడిగారు ఏ సమస్యలో ఉన్న ప్రార్థన చేస్తాను ప్రభు, అప్పుడు ప్రార్థన చేయడం జరుగుతూ ఉంటుంది. నిజంగా ఆ పని అక్కడేమో అప్పగించాలి. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? కట్టింది వాళ్ళు కాదే, అక్కడ హానోకు లేడు, వాళ్ళ పేరు వాడేసుకోవచ్చు కదా. ఏ ఫరో పిరమిడో లేదా ఫరో ఇంకోటి పేరు పెట్టుకోవచ్చు కదా, పెట్ల. ఎందుకంటే వాళ్ళకి భయం, లోపల ఎన్ని ఉన్నాయి అంటే ఇది మంద కాదు ఇంకోవాళ్ళదని. నిజమే, ఆ వాక్యం ఈజిప్ట్ వారికి కాదు, ఆ వాక్యం మనకయం. మన కొరకు హానోకు ప్రవక్త అవ్వాలంటే దానికి అక్కడ పేరు పెట్టాలా. ఈ రోజుకి ఆ పిరమిడ్ పేరు హానోకు పిరమిడ్. ఆ పిరమిడ్లో దేవుడు పెట్టింది ఇంకొక మర్మం ఉన్నది. అక్కడ ప్రవక్తల గదిలోకి వచ్చిన తర్వాత ఆ గదిలోంచి రాజుగారి గదిలోకి వెళ్ళాలంటే 7 మెట్లు ఎక్కాలి. ఎన్ని మెట్లు? ఇప్పుడు చెప్పండి, ఈ 7 మెట్లు ఎవరి కోసం? వినబడలేదు. ప్రాఫెట్ అన్నాడు 7 మెట్లు 7 సంఘకాలాలు అన్నాడు. అని ఇప్పుడు హానోకు కట్టిన పిరమిడ్లో ఉన్న 7 మెట్లలో ఉన్న 7వ మెట్లో ఉన్న 7 సంఘాల్లో ఉన్న తాడేపోలు ఇక్కడ మేడగదిలో ఇప్పుడు కూర్చున్న మనమందరం ఎవరు అంటే అప్పుడు హానోకు ప్రవచనం ఉన్నవాళ్ళం అంటున్నాను నేను. ఎక్కడ హానోకు, ఎక్కడ తాడేపోలి కొండ, ఎక్కడ హానోకు పిరమిడ్? దేవుడు ఎక్కడి నుంచి మన సంబంధం ఎలా తెచ్చిపెట్టాడు చూసారా? ఎంత ఆశ్చర్యం అంటే, దేవుడు ఒక వ్యక్తిలోంచి ఒక్క మాట పలకకుండా మొత్తం రాతిలో కట్టించి దాన్నే ప్రవచనంగా మన ముందు పెట్టాడు. నువ్వు ఎలా తొలగిపోద్దాం, లోపల నుంచి తొలగిపోవడానికి వీల్లేదు. ఇంకా అన్ని నీకు స్పష్టంగా ఉన్నాయి, ప్రతిదీ లేఖనం కనిపిస్తున్నది అక్కడ, ప్రతిదీ లేఖనమే. ఎందుకంటే ప్రవక్తల దగ్గరికి రాకుండా నువ్వు రాజుగారి దగ్గరికి పోలేవు. దేవుని ఒక వాక్యం ముందు ప్రవక్తల దగ్గరికి వస్తుంది, నువ్వు ప్రవక్తల ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళాలి. అదే కదా వాక్యం. ఆమోసు 3:7. మరి అదే కదా పిరమిడ్లో ఉన్నది. ఆమోసు 3:7 ఇంకా రాయలా, అప్పటికే పిరమిడ్లో అది ఉన్నది. ఎంత బాగున్నది. ఎత్తబడే వాళ్ళు ఉన్నారు లెక్క. గది కట్టించున్న ముందే యేసుకు చెప్పలేదు మాట, మీ కొరకు నివాస స్థలములు సిద్ధపరచడానికి నేను మీకన్నా ముందు వెళ్తున్నాడు. ఇదిగో ముందెళ్ళి కట్టాడు ఆయన, అక్కడ ముందెళ్ళి కట్టి రెడీ చేశాడు. ఇంతకుముందు ద్వారం మూసేసి ఉంది, ఇప్పుడు ద్వారం తెరిచింది. అవునా? మేడగదిలో పేతురుకి ఇచ్చింది తాళమే కదా, తాళం ఏం తెచ్చాడు? ద్వారం తెచ్చాడు, 3,000 మంది పైకి వెళ్ళారు. ఆ తాళం చెవి ఇప్పుడు ప్రవక్త ఉన్నాడు, పేతురు దగ్గర లేదు, ఇప్పుడు సంఘంలో ఉందన్నాడు. పరలోక రాజ్యం వెళ్ళే తాళం చెవులు ఇప్పుడు సంఘాల దగ్గర ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు మనమే తెరవాలి. అయితే మనం ఏం చేసామంటే తాళం ఎక్కడ పెట్టే మర్చిపోయాం. నేను కూడా ఎదుగుతున్నా, ఈ మధ్య వచ్చింది స్పెట్స్ ఒకటి వచ్చింది నాకు, దూరాన్ని బాగానే కనిపిస్తున్నాయి, దగ్గర కనపట్టల్లా. మా భాష గారికి ఏమో దగ్గర కనపడదు, దూరాన్ని కనపట్టలేదు. సరే మొన్న ఏదో బైబిల్లో మెసేజ్ సిద్ధం చేసుకుని బైబిల్ తెరుద్దామని చూస్తే
బైబిల్లో వేరే వేరే అక్షరాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మంచి స్పెట్స్ పెట్టుకుందామని స్పెట్స్ కోసం వెతుకుతున్నాను. మొత్తం తిరిగి లాస్ట్కి కలిసిపోయి మమ్మల్ని అడిగా, అమ్మ స్పెట్స్ పెట్టాను ఎక్కడో అంటే, మా డాడీ నీ తల మీద పెయిన్ పెట్టుకున్నామంది. ఆ మాత్రం ఉంటుందిలేండి. అంటే ఈరోజు మనం కూడా ఏం చేస్తామంటే పర్లోక రాజ్యం తాళం చెవులిస్తే మన దగ్గర పెట్టుకుని ఎదుగుతున్నాం ఎక్కడున్నాయి కానీ. పేతురు గారి దగ్గర ఉన్నాయి, ఆయన దగ్గర లేవండి, మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చాడు. ఆ తాళం చెవేది కాదు, ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతతోనే హానోకు ఇదంతా కట్టాడు. హానోకు తెలుసు ఇది హానోకు కోసం కాదని, దేవుడికి తెలుసు ఇది హానోకు కోసం కాదని. ఇప్పుడు హానోకి దేవుడికి తెలిసి సంగతి ఏంటో తెలుసా, ఇది మన కోసం అని. అది సమస్య ఏంటి, అది మన కోసం మనకు తెలియట్లేదు, అదే సమస్య. ఈ మధ్యాహ్నం మనకి ఏమర్థమైందంటే ఇది హానోకు పిరమిడ్ కాదు, ఇక నుంచి వినబడలేదండి. నా పిరమిడ్ నా కోసం కట్టాడు. హానోకు నాకు ప్రవక్త, ఆ ప్రవచనం నాదే, ఆ లోపలికి వెళ్ళాల్సిన నేనే. ద్వారం తెరిచారు ఇప్పుడు. ఏమాన్, లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉన్నది. ఆ ప్రవక్తల దగ్గరికి నువ్వు పోవాలా. ప్రవక్తలు లేకుండా 7 మెట్లు దాటి నువ్వు పైకి పోవడానికి ఇల్లేదు. ఇప్పుడు ఎలాగెళ్ళాలి నేను అంటే ప్రతి ఒక్కరు ఎలా రావాలి? నోవాహు ఓడలోకి వెళ్ళాలంటే నోవాహు ద్వారా రావాలా, ఇంకో మార్గం మనకు లేదు. మరి పిరమిడ్ లోపల పోవాలంటే అక్కడ ఏ ప్రవక్త ఉన్నాడో నువ్వు ఆయన ద్వారా లోపల పోవాలి, అది సొంతంగా పోవడానికి లేదు. కాబట్టి మన సొంత ప్రత్యక్షతలు, సొంత బయలుపాట్లు అన్నీ పిరమిడ్ బయటే. నువ్వు పిరమిడ్ లోపలికి వెళ్ళాలా, అక్కడ ఏర్పరిచిన విధానంలో, అక్కడ దేవుడు నీకు ఇచ్చిన క్రమంలో లోపలికి పోవాలి. ఆ లోపలికి వెళ్ళాక ఆ పిరమిడ్లో ఆ 7 మెట్లు ఎక్కిన తర్వాత, అంటే 7 సంఖ్యలు అయిపోయిన తర్వాత ఆ లోపలికి నువ్వు తీసుకొని పోయాక ప్రవక్త నిన్ను తీసుకెళ్ళి అక్కడ రాజుగారికి పరిచయం చేయాలా. ఎంత బాగున్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక మాట మీకు చిన్న చూపిస్తాను నేను. ఇదిగోండి, ఇది పిరమిడ్ లోపలిది. ఉన్నాయా అక్కడ? ఇది అడుగులేని అగాధం. మళ్ళీ అక్కడ దాకా ఛార్జీలు పెట్టుకొని ఏం పోతాం భాష గారు అంటారని మీకోసం ఫోటోలకు 3 తెచ్చారమ్మా. ఖర్చు పెట్టేవాళ్ళు పెట్టొచ్చు, వెళ్ళొచ్చు. ఇదిగో అది రాణి గారి గది. మీ రాణి గారి గది అంటే బంగారం వేసి తివాచీలు వేసి అనుకునేరు, అది సమాధిలోది. అది అట్లాగే ఉంటుంది, అప్పట్లో అలాగే కట్టారు దాన్ని. ఇది రాణిగారి గది, ఆ పక్కన రాజుగారి గది. ప్రైజ్ ది లార్డ్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇది హానోకు సర్కిల్. ఎంత ఉంది ఆ సర్కిల్? కింగ్స్ ఛాంబర్, రాజుగారి గది. ఆ మధ్యలో లీఫ్ అని ఉంది, ఈ భాగం నుంచి ఆ భాగం దాకా వెళ్ళాలి. ఇక్కడ నువ్వు ఈ 7 మెట్లు ఎక్కి వెళ్ళవలసిన, ఇదిగో 7 మెట్లు. ఇది ఎక్కకుండా రాజుగారి దగ్గరికి పోవటానికి వీల్లేదు. ఎంత క్రమంగా పెట్టాడు దేవుడు. నువ్వు ఎక్కడ హెచ్చించుకోవడానికి వీల్లేదు, నువ్వు ఎక్కడ దాటిపోవడానికి వీల్లేదు. ఇది దేవుడు ఏర్పరిచిన, దీనిలోకి నువ్వు రావాలంటే ఖచ్చితంగా దేవుడు ఏర్పరిచిన విధానంలోనే నువ్వు రావాలి, వేరే మార్గం లేదు. పిరమిడ్ బాగుందా ఇప్పుడు? ఇంతకీ ఇప్పుడు చెప్పండి, హానోకు ఎవరు ప్రవక్త? వినపడలేదండి. నా ప్రవక్త అంటే మాత్రం సరిపోదు, దేవుడు అన్ని సిద్ధం చేశాడు. ఇప్పుడు ఆయన రెడీ చేసేది ఏమీ లేదు. మనమంతా రెడీ అయితే ఆయన వచ్చి తీసుకుపోవటం మిగిలి ఉన్నది. ఇప్పుడు రెడీ అవ్వాల్సింది ఎవరు? అమ్మ ఎవరు? ఇంకా మనం అంటున్నారు. నా ధైర్యం సరిపోట్లే మాట అంటానికి. పక్కన వాళ్ళు కోపం వస్తుంది, వాళ్ళు రెడీ అయ్యి ఉంటారు, మనం ఎందుకు అనాలి మళ్ళా? అందుకని నా వరకు నేను చెప్పుకుంటాను. రెడీ అయ్యామా? ముందు ఇంటికి పంపించండి బాస్ గారు, తర్వాత రెడీ అవుతాం. ముందు అవన్నీ వండుకొని చల్లారిపోతున్నాయి, మళ్ళీ 7 పెట్లో పెట్టాలా? మంచిదే లేండి, అప్పుడప్పుడు ఇలాగ అవుతాం. దేవుని నామానికి మహిమ. ఒక మాట మీరు చెప్తా, మీకు ఒక గంటన్నరలో చెప్పిన ఇదంతా నాకు ఇంచుమించుగా 3 ఏళ్ళు పట్టింది చేయడానికి. మేము 3 సంవత్సరాలు, ఎన్నో రాత్రులు నిద్రపోతే అంటే నా ఉద్దేశం ఇది వచ్చింది బయటికి. ఎందుకంటే వాక్యానికి సరిపడేలాగా అవన్నీ మీకు నిజమైన రుజువులు ముందు పెట్టినప్పుడు మనం ఆత్మలు ఇంకా బలం పొందుకుంటాం. ఇప్పుడు దాకా వాక్యం మీద మనం ఊహించుకోవాలి, అలాగుంటుంది ఇలాగుంటుంది. ఇక మీకు ఊహలక్కర్లా, రియల్ వచ్చింది. ఎందుకంటే మనం పాత నిబంధనలే ఊహలు ఉండటానికి, కొత్త నిబంధనలో ఉన్నాం. అన్ని దేవుడు రుజువులు మన ముందు పెట్టాడు, దాని ప్రకారం మనం ఉండమన్నాడు, దాని ప్రకారంగా సిద్ధపడమన్నాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్. మరి ప్రభు చిత్తమైతే ఇది అయిపోలా, మళ్ళా కొనసాగించుకుందాం. షలోమ్. అందరం ఒకసారి లేచి నిలబడగలరా? ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.
చూడండి ఎంత భారంగా ఉందో, ఎంత కష్టంగా ఉందో.